ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. న అసతో విద్యతే భావః, న అభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్ తత్వదర్శిభిః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఓం కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిత్రూప. భగవద్గీత జ్ఞాన యజ్ఞం అని ఇప్పుడు ఇవాళతో 9వ నెల మఠంలో ఈ కార్యక్రమం నెల ప్రతి నెల శుద్ధ ఏకాదశి రోజున, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశి రోజున జరుపుకుంటున్నాం. ఈరోజు ఇంకా విశిష్టమైన రోజు. ఈరోజు ఏమిటి? తొలి ఏకాదశి అంటారు. మరి సంవత్సరాది ఎప్పుడు మనకు? ఉగాది. ఉగాది అంటే చైత్రమాసం. చైత్రమాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి కావాలి, కానీ ఇప్పుడు ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటున్నారు. ఎందుకని? దక్షిణాయనానికి ఇప్పుడు తొలి ఏకాదశి కనుక సూర్యుడికి దక్షిణాయనం మొదలైంది కనుక అందులో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. అయితే ఏమిటా విశిష్టత అంటే, తొలి ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. అవునా? శయన ఏకాదశి అంటే అందరూ ఏమర్థం చెప్తారు? విష్ణుమూర్తి పాల సముద్రంలో పడుకుంటాడా? మనలాగానే అన్నమాట ఆయన కూడా. అట్లా అనుకోవద్దు. యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు అని అర్థం. అది నిద్ర అంటే మన నిద్ర కాదు. మనదేం నిద్ర? భోగ నిద్ర, రోగ నిద్ర. 2 నిద్రలు మనవి. ఏమిటది? భోగ నిద్ర, రోగ నిద్ర. కానీ విష్ణుమూర్తిదేం నిద్ర? యోగ నిద్ర. అందుకే మనమందరం కూడా యోగ నిద్రలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏకాదశి గురించి ఏదైనా విశిష్టత చెప్తే అవన్నీ ఎవరి గురించి చెప్తారు? విష్ణుమూర్తి అది చేస్తాడు, విష్ణుమూర్తి ఇది చేస్తాడని. ఇది తప్పనమాట. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఆయన తన అబ్బాయిని పిలిచాడు, చిన్న కుర్రాన్ని పిలిచి అమ్మని పిలువు నాన్న అన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరమ్మని పిలుస్తాడు? వాడు నాన్నమ్మని పిలుస్తాడా, వాడమ్మని పిలుస్తాడా? వాళ్ళమ్మని పిలుస్తాడు. అంటే మనం ఎదుటివాడికి చెప్పినప్పుడు ఏం చెప్పాము? మన సంబంధం చెప్పలా, ఆ పిల్లవాడికి సంబంధించిన వరుస చెప్పాము. అక్కడ అమ్మ అంటే వాళ్ళని కూడా పిలవచ్చు కదా, అంటే అబ్బాయి నాన్నమ్మని కూడా పిలవచ్చు. కానీ అనుకోడు. వాడు అనుకుంటాడు, నాకు చెప్తున్నాడు కాబట్టి మా అమ్మని పిలవాలి అనుకుంటాడు. వెళ్ళి ఆ అమ్మని పిలుస్తాడు. అట్లాగే శాస్త్రం ఏది చెప్పినా శాస్త్రానికో పరమాత్మకో సంబంధించి చెప్పదు. ఎవరికి సంబంధిస్తుంది? మనకు చెప్తోంది. కాబట్టి మనతో పోల్చి చెప్తోంది అక్కడ. అంటే ఇప్పుడు యోగ నిద్రలోకి విష్ణుమూర్తి ప్రవేశిస్తాడా, మనమా ప్రవేశించాలా? ఆలోచించండి. ఎవరి గురించి చెప్తున్నారు? మన గురించి చెప్తున్నారు. ఆయనకు నిద్ర జాగరణలు ఉండవు. ఆయన ఎప్పుడూ యోగంలోనే ఉంటాడు. మనకే అన్నీ ఉంటాయి, మెలకువ నిద్ర అన్నీ వచ్చేవి ఎవరికి? మారేవన్నీ అవస్థలు ఎవరికి ఉంటాయి? జీవుడికి ఉంటాయి, మనకుంటాయి. కానీ పరమాత్మ ఎప్పుడు ఒకే అవస్థలో ఉంటాడు. అంతేనా? కనుక పరమాత్మ గురించి చెప్పట్లేదు ఏది చెప్పినా శాస్త్రంలో, కానీ అది మన గురించి చెప్తుంది. పరమాత్మ యోగ నిద్రలోకి వెళ్తాడు. పవిత్రమైన రోజు. మనం ఏం చేయాలి? పొద్దున్నే లేచి పూజలు చేసుకొని ప్రసాదాలు వండుకొని ప్రసాదాలు తినాలి. పేలపిండి ప్రసాదం పెట్టి అది మనం కూడా తింటే మనకేదో వస్తుంది. ఇది ఇట్లా ఇవన్నీ తప్పుడు అర్థాలన్నమాట. ఎప్పుడైనా బాధ్యత ఎవరిది? మనది. మనకేదో చేయమనే శాస్త్రం చెప్తుంది, కానీ పరమాత్మకి ఏం అవసరం లేదు, శాస్త్రానికి ఏం అవసరం లేదు. అంతేనా?
కనుక బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, తొలేకాదశి విశిష్టత మనకుంటుంది, పరమాత్మకు కాదు. అయితే యోగ నిద్రలోకి ప్రవేశించటం అంటే ఏమిటి? ఇది అసలే ఏం మాసం? ఇది ఆషాఢ మాసం. ఆషాఢ మాసం అంటే ఏమిటండి? శుభకార్యాలకు పనికి రాకుండా పోయింది. సగం పీడ అక్కడే పోతుంది. ఎందుకంటే శుభకార్యాలని పేరుతో చెప్పి మనుషులు ఎప్పటికీ ఏం చేస్తుంటారు? బిజీగా బ్రతుకుతారు. ఏం చేస్తారండి? బిజీగా ఉంటారు. ఏదో ఒకటి కల్పించుకుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఇంకా సమయం ఉండదు ఏదైనా మంచి పని చేయటానికి. మంచి పని అంటే ఆ మంచి పనులు కాదు, లౌకికమైన మంచి పనుల నుండి విరమించుకోవటానికి ఆషాఢం దేనికి పనికి రాకుండా చేశారు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎట్లాగో లౌకికానికి పనికిరాదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పరమార్థానికి సంబంధించింది ఏమైనా ఉంటే అది చేసుకోమని పూజలు పునస్కారాలు లాంటివి ఎవరైనా ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్లకు చాలా విశిష్టమైంది ఆషాఢ మాసం. ఆషాఢం అంటే ఏమంటారంటే, దేన్ని అంటారంటే, ఇప్పుడు ఉపనయనం చేస్తారా, వటువుకి బ్రహ్మచారికి ఉపనయనం చేసినప్పుడు వటువు ఒక కర్ర పట్టుకుంటాడు, అవునా? ఆ మోదుగ కర్రని ఆషాఢం అని పిలుస్తారు. అంటే అదేమిటి? కర్ర ఎందుకు ఇస్తారు? కర్ర దేనికి పనికి వస్తుందండి? చేయూత, చేతికి ఊత కోసం, అంటే చేతికి పడిపోకుండా ఉండటం కోసం మనకి ఇస్తారు. అట్లాగే ఆషాఢ మాసం కూడా మనకేమిటి? చేయూతనిస్తుందనమాట. అంటే ఆధ్యాత్మిక సాధన చేసి ఎదుగుమని చెప్తోంది ఆషాఢ మాసం. ఇంక బయట లౌకిక కార్యకలాపాలన్నీ ఆపి శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, తదినాలు ఆపలేం కానీ పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు ఇలాంటివన్నీ ఆపేసి ఏం చేయమంటుంది? ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం సాధన చేయమనటమే దక్షిణాయనం. దక్షిణాయనం అంటే దక్షిణం వైపు అయనం, ప్రవర్తన అన్నమాట. అంటే దక్షిణం అంటే ఇటువైపా, ఇది దక్షిణం, కానీ ఇక్కడ ఇది భూమికి దక్షిణం వైపు అయింది. మనకు దక్షిణం ఏమిటంటే దక్ష వృద్ధవు అని, ఎదగటమే మనకు దక్షత. దక్షత అంటారు, ఎప్పుడైనా విన్నారా? పెళ్లి చేసేటప్పుడు అబ్బాయికి ఏం చూడాలి? పూర్వకాలంలో దక్షత చూడాలి అంటారు. దక్షత అంటే సమర్థత అని అర్థం. వాడు ఎంత సమర్థుడో చూసి పెళ్లి చేయమంటారు, అవునా? దక్షత అంటే సమర్థత. దక్షిణాయనం అంటే సమర్థవంతంగా తాను ఎదిగేటట్టు, జీవుడు ఎదగాలన్నమాట. ఆ ఎదిగేటట్టు చేసే సాధనయే దక్షిణాయనం. దక్షిణాయనం వస్తే యోగ నిద్రలోకి వెళ్ళాలి మనం అందరం. భోగ నిద్రలు, రోగ నిద్రలు వదిలేసి, మనకు రోగం వస్తే నిద్ర వస్తుందా లేదా? దేహం ఏ పాటి బాగలేకపోయినా కొంచెం నలతగా ఉన్న ముందేం చేస్తాం? కాసేపు పడుకుంటే దేహం రిపేర్ అవుతుంటుందని పడుకుంటే బాగుంటుంది, మనకు వస్తుంది, పడుకుంటాం. అది రోగ నిద్ర. ఇక రోజు చేసేది ఏమిటి? పగలు పని లేకపోతే పడుకోవటం, అంతేనా? అదేమిటి? భోగ నిద్ర. కనుక ఈ రెండు వదిలేసి మనమందరం కూడా యోగ నిద్రలోకి ప్రవేశించాలట. యోగం అంటే ఏమిటి? యోగం అంటే యుజిర్ యోగి, కలయిక, చేరి ఉండాలి అని అర్థం. దేన్ని చేరి ఉండాలంటే జీవాత్మ పరమాత్మను చేరి ఉండటం యోగం. ఇప్పుడు మనం ఎట్లా ఉంటున్నాం? మామూలప్పుడు ఆయన ఎక్కడో మనం ఎక్కడో, ఆయనకు మనకి ఏం సంబంధం లేకుండా విడిపోయి ఉన్నామట. ఇప్పుడు ఏం కావాలి? కలయిక కావాలి మనకు. జీవుడికి పరమాత్మతో కలయిక కావటమే యోగం. కనుక యోగ నిద్ర అంటే ఏమిటి? నిద్ర అంటే ఏమిటండి? నిద్రలో మనం ఏం చేస్తాం చెప్పండి? నిద్ర బాగుంటుందా బాగుంటుందా? పోనీ నిద్ర బాగాలేదని ఎవరన్నా ఈ భూమి మీద మాట్లాడతారా? ఎవ్వరు మాట్లాడ. అందరికీ నిద్ర బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది నిద్రలో చెప్పండి చూద్దాం. ఆరోగ్యానికా? అట్లా కాదు కదా. నిద్ర అంతా ఎట్లా ఉంటుంది? నిద్రపోయిలేస్తే హాయిగా ఉంటుంది అనాలి. మనం హాయిగా ఉంది అంటామా లేదా? ఆ పదం వాడాలి మనం. ఎందుకు హాయిగా ఉంది మనకు నిద్రలో? రిలాక్సేషన్. దేని నుండి రిలాక్సేషన్? ఏం కష్టపడిపోయామని రిలాక్సేషన్ చెప్పండి. మనం ఆలోచించాలి. ఇలాంటి చిన్న విషయం కాదు ఇది, చాలా పెద్ద విషయం. యోగ నిద్రలోకి వెళ్ళాలి కదా మరి ఇప్పుడు మనం. కనుక నిద్రలో ఏం జరుగుతుంది కనుక మనకు రిలాక్సేషన్, విశ్రాంతి వస్తుంది, హాయి అనుభవం వస్తుంది. అన్ని వదిలి పారేస్తాం కాబట్టి. విషయాలన్నీ వదిలేసామా లేదా? ఏం చూసే పని లేదు, వినే పని లేదు, చేసే పని లేదు, ఏది లేదు. ఇంద్రియాలన్నీ రెస్ట్, విషయాలు అక్కర్లేకుండా నేను ఉన్నా. తర్వాత మరి మనస్సు ఎట్లా ఉంది? గాఢ నిద్ర బాగుంటుందా, కలత నిద్ర బాగుంటుందా?
గాఢ నిద్ర బాగుంటుంది. కలత నిద్రలో కలలు వస్తాయి. కలలు వస్తే నిద్ర పట్టినట్టు ఉండదు. తెల్లవారు లేచేటప్పటికి ఎట్లా ఉంటుంది, ఏమిటో అంత కలతగా ఉంది, వాళ్ళ విశ్రాంతే దొరకలేదు అంటాం. అవునా? అంటే కలత నిద్రలో ఏమైందంటే కలలు కనేటప్పుడు మనస్సు యాక్టివ్గానే ఉంది, దేహం ఒక్కటే విశ్రాంతి తీసుకుంటుంటే మనస్సు ఏం చేసింది, ఈ మేలుకొని ఉన్నప్పుడు మనం చేసిన పనులన్నిటినీ విషయాలన్నిటినీ గుర్తు తెచ్చుకొని అదొక దాని సొంత సినిమా వేసుకుంటుంది అనమాట. అది కళ అంటే ఏమిటది? సొంత సినిమాని కళ అంటారు. అక్కడ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అన్నీ అదే. కళలో ఉండే అన్ని పాత్రలు ఎవరండి? ఎవరు వస్తారు? అంతమంది యాక్టర్లు వస్తారా? అంతమంది మనుషులు వస్తారు కళ్ళలోకి? ఎవరు ఉన్నారు అక్కడ? ఒక్క మన మనస్సే ఉంది. ఆ మనస్సే అన్ని రూపాలను దాలుస్తుంది అన్నమాట. మన భర్త, భార్య, పిల్లలు, జల్లలు, ఎవరైనా చుట్టాలు అందరు కళ్ళలో వస్తారా? వాళ్ళందరూ ఎవరు? మనస్సే. మన మనస్సే ఇన్ని రూపాలు దాల్చి ఒక సినిమా చూడటాన్ని కళ అంట. అంటే అప్పుడు కూడా మనస్సు యాక్టివ్గా ఉందన్నమాట. దానికి విషయాల స్పర్శ ఉంది, విషయాల ఆసక్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఊరికి మనం సర్పంచ్ అవ్వాలనుకున్నాం, మేల్కొని ఉన్నప్పుడు తీర్చుకోగలమా? తీర్చుకోలేదు. కాకపోతే ఏం చేస్తాం, కలగనొచ్చు. అక్కడ మన ఇష్టం కదా. ప్రైమ్ మినిస్టరే అవచ్చు, సర్పంచ్ ఏం కర్మ, అంతేనా? మనకి ఏదంటే అది కావచ్చు. అంటే తీర్చుకోలేని ఏ విషయ వాసనలు ఉంటాయో ఆ వాసనలన్నింటినీ కళ రూపంలో కలగంటుంది స్వప్నావస్థ, అంటే కలగనే సమయం. ఇప్పుడు గాఢ నిద్రలో ఏమైంది? అది కూడా రెస్ట్. అది కూడా నిద్రలో పోయింది. ఆ నిద్రలో ఆయన దేహం వదిలిపెడుతుంది, మనసు కూడా విషయాలను వదిలిపెడితే ఎంత హాయిగా ఉంటుందో మనకు రోజు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే కొంచెం సేపు కునుకు పట్టినా సరే విశ్రాంతి వచ్చేస్తుంది దేహానికి, అంతేనా? ఆ నిద్ర పట్టని రోగం ఉందనుకోండి, ఇన్సోమ్నియా అంటారు దాన్ని. ఈ కాలంలో అది చాలా మందికి ఉంటుందట, పిల్లలకి. మీరందరికి ఉండదులేండి, ఈ ఊర్లో వాళ్ళకి అంత ఉండకపోవచ్చు, మీరందరు పెద్దవాళ్ళు కాబట్టి. ఈ కాలంలో యంగ్స్టర్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరికీ రాత్రులు నిద్ర పట్టట్లేదట పాపం. వాళ్ళ పరుగులు మాత్రం ఎన్ని ఉన్నా సరే నిద్ర పట్టట్లేదట. నిద్ర ఎందుకు హాయిని అనుభవిస్తున్నామంటే మనం హాయిగా మన ఇష్టంతో అన్నిటినీ విడిచిపెట్టాం. మెలకువలో మనకు ఆ స్వతంత్రం లేకుండా అయ్యింది. వదిలిపెడదామన్నా వదిలిపెట్టలేదు, అంతేనా? మేలుకున్నప్పుడు పట్టించుకోవాల్సి వస్తుంది, విషయాల్లో ప్రవర్తించవలసి వస్తుంది. అంటే ఏం చేస్తున్నాం, మన లోపల శాంత స్వరూపాన్ని, ప్రశాంత స్వరూపాన్ని విడిచిపెట్టి బయట తిరుగుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? యోగ నిద్ర అంటే ఏమిటంటే మన ప్రతి ప్రవర్తనలో కూడా ప్రశాంత స్వరూపంతో చేరి కలవాలి. ప్రశాంతతనే కదా పరమాత్మ అంటే. ఏమిటండి పరమాత్మ అంటే? ఒక రూపాన్ని ఊహించేసుకుంటాం, వెంటనే నారాయణుడు అంటే ఏమంటారు? నారాయణుడు అంటే శంఖచక్ర గదా పద్మాలతో ఉండాలి, పాపం ఆయనకు ఒక్కటే అదేమిటి శేషతల్పం ఉంటుంది, దాని మీద ఇరుక్కుని పడుకోవాలి, అంతేనా? కింద పడితే డుబుక్కున పాల సముద్రంలో పడతాడు, అంతే. అంత చిన్న దాంట్లో ఆయన ఊహించుకొని క్యాలెండర్లో చూసిన బొమ్మనే పరమాత్మ కాడు, అంతేనా? గుళ్ళో చూసిన విగ్రహమో, క్యాలెండర్లో చూసిన బొమ్మనో, ఇంట్లో తగిలించిన పటమో పరమాత్మ ఎప్పుడూ కాడు. పరమాత్మ అంటే ఏమిటి? మన లోపలే ఉన్న ప్రశాంతత పరమాత్మ స్వరూపం. కనుక ఆ ప్రశాంతతతో జీవుడు చేరాలి ఇప్పుడు. ఇది యోగ నిద్ర. అందుకే కార్యకలాపాలను కొంచెం ఆపేసి, ఏకాదశి రోజు ఏం చేస్తారండి? ముఖ్యంగా పూజ చేయటంతో పాటు ఉపవాసం చేస్తారు, అవునా? ఉపవాసం అంటే కడుపును మార్చటం, అంతేనా? ఇది ఆ కడుపును మార్చటమేనా ఉపవాసం అంటే? ఉప అంటే దగ్గరగా, ఎవరికి దగ్గరగా? గురువుకు దగ్గరగా, పరమాత్మకు దగ్గర. ఇది దగ్గరగా ఉంటే ఉపవాసం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? మనకు రోజు ఏమవుతుందంటే పొద్దున్న రాత్రి దాకా 3 గంటలకు ఒకసారి తినే ఉంటాం కాబట్టి ఆ తిండి వల్ల బోల్డంతా కాలహరణ అవుతుంది, కాలక్షేపం అయిపోతుంది, అంటే కాలం అంతా వృధా అవుతుంది. కనుక ఏం చేశారు? ఆ ఒక్కరోజు కాస్త
ఒక్కటే ఆపేస్తే బోల్డంత టైం దొరుకుతుంది మనకేమిటది, తిండి తింటాం ఆపేసి బోల్డంత టైం ఉంటుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. ఈ తినటం వల్లనే చాలా కష్టాలు వస్తున్నాయని మార్చుమన్నారని ఒక అర్థం చెప్తారు. అది ఏదో లౌకికంగా బాగానే ఉందనుకోవచ్చు, కానీ నిజార్థాలు అవి కావు. ఇప్పుడు ఇక్కడ ఉపవాసం అంటే ఏమిటంటే కడుపును మార్చటం కాదు, దృష్టిని దగ్గరగా నిలపటం, పరమాత్మకు దగ్గరగా దృష్టి నిలపటం ఉపవాసం. సమీపే వసతి అంటే పరమాత్మ మీద దృష్టిని నిలపాలంటే దేంతో నిలుపుతాం? ఇప్పుడు మీరు ఒక సినిమానో సీరియల్లో చూస్తున్నారు, లేకపోతే ఒక మనిషితో మాట్లాడుతున్నారు. అది బాగా అవగాహన అవ్వాలంటే ఏం చేయాలి? మనసు పెట్టి వినాలి, అంతేనా? మనసు పెట్టి వింటేనే సినిమా అయినా బాగుంటుంది, సీరియల్ అయినా బాగుంటుంది, ఓ మనిషితో సంవాదం అయినా బాగుంటుంది. అవునా? మనసు ఎక్కడో ఉండి మనం మాట్లాడుతుంటే బాగుంటుంది? అది బాగుండదు. అంటే మనం ఏం చేసినా మనసు పెట్టడం అనేది మనకు బాగా తెలిసిన విషయమే, కొత్త విషయం ఏం కాదు. మనం మనసు పెట్టే ప్రవర్తన చేస్తాం అన్నిట్లో. ఇప్పుడు ఏం చేయమంటున్నారు? ఆ మనసుని తీసుకెళ్ళి వాటి మీద పెట్టకుండా ఏం చేయాలి? పరమాత్మ మీదికి మరల్చాలంటే మనసు పెట్టాలంటే దేంతో మనసు కనిపిస్తుందా మనకు? ఎక్కడుంది పెట్టమంటే? పువ్వు పెట్టమన్నాడు అనుకోండి, తీసుకొస్తాం పెడతాం. కనిపించింది కాబట్టి మనం ఎక్కడ దొరుకుతుందో కనిపిస్తుంది, తీసుకొస్తాం పెడతాం. పాలతో అభిషేకం చేయమన్నారు. పాలంటే ఏమిటో మనకు తెలుసు కాబట్టి తీసుకొస్తాం, అభిషేకం చేస్తాం. ఇప్పుడు మనసు పెట్టమంటున్నారు. మనస్సు ఎక్కడుంది కనిపించటానికి? మనకు మనస్సు కనిపించదు కదా, మరి దాన్ని తీసుకెళ్ళి ఎట్లా పెడతాం? కనిపించకపోయినా అన్నిటికన్నా బాగా తెలిసింది ఎవరు మనకు? మనస్సే. మనకు అన్నిటికంటే దగ్గరగా ఉండేది ఎవరండి? మనస్సే. మన మనస్సు అంటే మనకు బాగా తెలుసు, కనిపించకపోయినా సరే తెలుసు. అయితే ఆ మనస్సును పెట్టాలంటే అది కనిపించదు కాబట్టి, అభౌతికమైంది కాబట్టి, భౌతికమైన దేహం ద్వారా మనస్సును పెట్టాలి. ఇప్పుడు మనస్సును దేంతో పెడతాము? దేంట్లో ప్రవర్తిస్తుంది మనస్సు? కళ్ళల్లో మనస్సు ఉంటుందా లేదా? కంటికి చూపు, చూపు వెనక మనస్సు, చెవికి వినికిడి వెనక మనస్సు, నోటికి మాట, మాట వెనుక మనస్సు, చేతికి చేత వెనుక మనస్సు, కాలికి నడక వెనుక మనస్సు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? మనస్సును పెట్టాలంటే ఇవన్నిటిని పట్టుకురావాలి కదా. నేను మనస్సును ఒక్కటే పెట్టేస్తానంటే కొంతమంది అంటూ ఉంటారు, మా మనస్సు ఎప్పుడు అంటే సాంబార్ చెప్తుంటారు మీదనే ఉంటుంది. రారు, ఎప్పుడు రాకుండా మనస్సు మాత్రం మట్టానికి ఇచ్చారట. అది సాధ్యమవుతుందా చెప్పండి? రాకుండా ఎట్లా వస్తుంది? మనస్సు దాని మీద ఉందంటే మనస్సు అక్కడికి తీసుకెళ్తాం. సినిమా మీద మనస్సు పెట్టాం అనుకోండి, సినిమా మీద పెట్టామా వెళ్ళమా? చెప్పండి. ఎక్కడికైనా మన కూతురు ఇంటికి వెళ్ళాలి, కూతురి మీద మనస్సు లాగుతోంది, ఏం చేస్తాం? మనస్సు అక్కడ పెట్టేసి ఇక్కడ ఉంటామా? ఏం చేస్తాం? దేహాన్ని కూడా తీసుకెళ్తేనే మనస్సు అక్కడికి వెళ్తుంది, లేకపోతే ఊరికి వెళ్ళిపోదు. మాటలతో వెళ్ళదు. అమ్మో, మనం మాటలతో కోటలు దాటించేస్తుంటాం. అట్లా కాదు. మనస్సును కూడా పెట్టాలంటే ఈ ఇంద్రియాలన్నీ, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, ఏవే ఇంద్రియాలు ఉన్నాయో మన పరికరాలన్నిటినీ కూడా మనస్సుతో సహా ఇప్పుడు పరమాత్మకు దగ్గరగా పెట్టాలి. ఇది నియమం. అంటే ఇది ఉపవాసం అన్నమాట. ఉపవాసం అంటే ఏమిటి? దగ్గరగా నిలపటం. దేన్ని నిలపాలి? దేహాన్ని నిలపాలి, ఇంద్రియాలను నిలపాలి, ఇంకా మనస్సుని నిలపాలి. ఇవన్నీ నిలిస్తే వెనకాల బుద్ధి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బుద్ధి ఉన్న వాళ్ళే ఇది నిలుపుతారు, బుద్ధి లేని వాళ్ళు నిలపరు. బుద్ధి వెనకాల ఇదంతా చెప్తుంది కాబట్టి వాళ్ళే మనస్సును, ఇంద్రియాలను అన్నిటినీ పరమాత్మకు దగ్గరగా ఉంచుతారు. కాబట్టి మనం ప్యాంప్లెట్లు పంచుంటే మీకు అందరికి అందినాయి. ఆ ప్యాంప్లెట్లు చూసారా మీరు? అందులో ఏం రాసిందండి? ఏకాదశి అంటే 11 అని చెప్పుకున్నామా? ఆ 11 అంటే ఏమిటవి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇన్నాళ్ళు చేతులతో ఎన్నో పనులు చేశాం, చేతలన్నీ ఏమైనాయి చెప్పండి? ఎక్కడున్నాయి చేతలు? కదా, ఎంతకాలం వంట చేసుకుంటారా మీరు? చేశారా? అదంతా ఏమైంది? మరపులోకి పోయింది. నిన్న జరిగిన విషయం ఏది ఈ రోజు లేదు. ఈ క్షణం ఇప్పుడు జరుగుతోంది కదా, ఈ క్షణం మరుక్షణం దాటిపోతే అది ఉండదు. కాలంలో లేదు అది. కాలంలో దాన్ని ఏమంటాం? గతం నాస్తి అంటాం. మన చేసిన పనులన్నీ వెళ్ళిపోయినాయి. ఎన్ని చేశామో చేతులతో, కాళ్ళతో ఎంత నడక నడిచామో, ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చాము. అవునా?
ఎన్ని గుళ్ళకు, తీర్థయాత్రలకు, పెళ్లిళ్లకు, పేరెంటాలకు, అక్కడికి ఇక్కడికి ఎక్కడెక్కడికో వెళ్ళాం. ఆ కాళ్ళ నడకంతా ఏమైపోయింది ఇప్పుడు? ఈరోజు లేదు. అంటే గడిచిన కాలం అంతా మన ప్రవర్తనతో సహా తుడిచేసినట్టు. ఎట్లా ఉంటుంది? నీటి మీద రాతలాగా రాస్తుంటేనే పోతుంది అది, అంతేనా? అట్లా తుడిచిపెట్టుకుపోయింది జీవితకాలం. ఇప్పుడు ఏముందంటే జ్ఞాపకాలు ఉన్నాయి అంతే. అది కాలం లేదు, ప్రవర్తన లేదు. మనకేముంది? చిత్తం ఉంది కాబట్టి కొంచెం జ్ఞాపకం ఉంది. అది కూడా మొత్తం జ్ఞాపకం ఉందా? లేదు. మనం దేని మీద ఆసక్తితో పనిచేసామో అది మాత్రమే మనకు గుర్తుంటుంది. మిగతావన్నీ మరపులోకి వెళ్ళిపోతాయి. ఎట్లా? అన్నీ మర్చిపోతామా? మరపులోకి వెళ్ళిపోతాం. మరి నోటితో ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాం, ఏమైనాయి? కళ్ళతో ఎన్ని దృశ్యాలు చూసే ఉంటాం, ఎక్కడ రికార్డ్ అవ్వలే అవి. జ్ఞాపకాలే మిగిలినాయి కానీ రికార్డ్ ఎక్కడా లేదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది రికార్డ్ చేస్తే మళ్ళీ దాన్ని చూడొచ్చు మనం. కానీ మనకు అట్లా సిస్టమ్ లేదు. మన సిస్టమ్ ఎట్లా ఉంది? గడిచినవంతా పోతాయి. కనుక ఇప్పుడు అట్లా పోకుండా ఏం చేయాలంటే చిత్తంలో ముద్ర వేసుకునేటట్టుగా ఉపవాసం చేయాలి మనం. ఉపవాసం అంటే తిండి మానేయటం ఒక్కటే కానే కాదు. ఎందుకు తిండి మానేయమన్నారంటే దాని మీద రుచి మీద దృష్టి పోకుండా, కాలం వృధా కాకుండా. అంతేగాని మార్చుమని అర్థం కాదు. కడుపు మార్చుకుంటే ఉపవాసం ఏం కాదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఇంద్రియాలను ఎట్లా తీసుకెళ్ళాలి? చిత్తం మీద ముద్ర వేసుకునే పనిని చేయించాలంటే మన లోతు దాకా వెళ్ళాలి. ఈరోజు చేసే పని ఏకాదశి రోజు ఈ ఇంద్రియాలతో ఒక మాట వింటే అది ఎట్లా ఉండాలి? రికార్డ్ అవ్వాలి లోపల. ఒక హరినామ స్మరణ చెప్పితే ఎట్లా ఉండాలి? అది దాకా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే అది వెళ్ళి ఏం చేస్తుందట? క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుందట, శుద్ధం చేస్తుందట. దేన్ని శుద్ధం చేస్తుంది? అహంకారాన్ని, అంతఃకరణాన్ని శుద్ధం చేసుకుంటూ వస్తుందట లోపల నుండి. ఒక్క హరినామం చెబితే ఏమవుతుంది? ఎన్నో మాటలు మాట్లాడడం వల్ల వచ్చిన మురికి, మనం చేసిన చేష్టల వల్ల వచ్చిన మురికి, చేష్టల వల్ల వచ్చిన మురికి అంతా ఏమవుతుంది? కడగబడుతుంది. ఉపవాసం ఉంటే కూడా అంతే. అంటే కడుపుకు కూడా ఉపవాసం ఉంటే ఆ రోజు ఎందుకు ఉంటుందో తెలుసా మీకు? గత 6 సంవత్సరాల క్రితము ఒక సైంటిస్ట్ గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆ నోబెల్ ప్రైజ్లో సైంటిస్ట్ గారు కనుక్కున్నది ఏమిటో తెలుసా? క్యాన్సర్తో సహా అన్ని రోగాలు నయం అవ్వాలంటే 15 రోజులకు ఒక్కసారి ఉపవాసం చేయాలని చెప్పాడు ఆయన. అది మన వాళ్ళు ఎందుకు చెప్పారండి? అప్పుడు చెప్పారు. ఆ సైంటిస్ట్ గారు కనిపెడితే ఉపవాసం చేస్తే లోపలంతా ఏదైనా మురికి గిరికి ఉంటుంది కదా, అప్పుడు మన పొట్టకి ఏం పని ఉండదు అనమాట. అది క్లీనింగ్ చేసుకుంటుంది లోపల. అప్పుడు రోగాలు మానిపోతాయి, రోగాలన్నీ పోతాయి. ఏవైనా కూడా కడుపులోనే మొదలవుతాయి రోగాలన్నీ. అరగకుండా ఉన్న పదార్థాలు, పేరుకుపోయిన పదార్థాలు అన్ని వల్ల రోగం వస్తుంది. ఉపవాసం చేసినప్పుడు ఏం చేస్తుంది? పొట్ట దాన్ని క్లీనింగ్ చేసుకుంటుంది, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటుంది, రోగాలు రాకుండా ఉంటాయని ఆయన కనిపెట్టాడు. ఇప్పుడు అది మన వాళ్ళు ఎప్పుడో చెప్పి దానికి కూడా మనకు వాళ్ళు భక్తిని జోడించి చక్కగా ఏకాదశి వ్రతం పెట్టారు, 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయమని. ఇప్పుడు అది ఉపమానం అన్నమాట, బయట చేసేది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉపమేయం ఏమిటి అంటే అసలు చేయాల్సిన పని ఏమిటి? ఈ ఇంద్రియాలతో ఉపవాసం చేయించాలి. పిచ్చి పిచ్చివన్నీ చూపించద్దు దానికి. చూస్తే ఇస్తే పరమాత్మ మూర్తినే చూడాలి, పరమాత్మ రూపాన్నే చూడాలి. పిచ్చి మాటలన్నీ వినకూడదు. వింటే ఏం వినాలి? పరమాత్మ నామమునే వినాలి, మంచి మాటలనే వినాలి, బోధనే వినాలి. మాట్లాడితే పిచ్చి మాటలన్నీ మానేసి ఏం చేయాలి? కేవలం ఆ ఒక్క రోజు కన్నా ఏం చేయాలి? పరమాత్మ నామస్మరణ, భగవద్గీత అధ్యయనం, మీకు ఏదొస్తే అది, ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు, ఇది అదేనేం లేదు, ఏదైనా సరే దాన్ని ఆ మాటలనే మాట్లాడేటట్టు నోటిని కూడా నియంత్రించుకోవాలి. చేతలు ఏం చేయాలి? చేతులతో ఏం చేయాలంటారు? పూజ చేయాలి, భజన చేయాలి, పూజ చేయాలి. కమలాక్షు నర్చించు కరములు అన్నాడు. కరములు 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 పరమాత్మను అర్చించు కరములు కరములు అంటే ఎవరైతే, లేకపోతే ఏమిటో తెలుసా, ఇవి తరుశాఖ నిర్మిత దర్వి అన్నాడు దీన్ని. అంటే ఒకవేళ గనక మనం ఈ చేతులతో పరమాత్మకు పూజ చేయకపోతే ఇవి గరిటలట, చెక్కతో చేసిన గరిటలు లాంటివట. గరిట ఏం చేస్తుందండి? అన్ని పాత్రల్లో తిరుగుతుంది. దాన్ని ఏమన్నారంటే అధీత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాన్ని మానవ యో వై బ్రహ్మణ జానాతి దర్వీపాక రసం యథ అన్నారు.
ఎవరైతే అధీత్య చతురో వేదాన్ 4 వేదాలు చదివి కూడా, ధర్మశాస్త్రాలన్నీ చదివి కూడా బ్రహ్మమును తెలుసుకోలేడో, పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తించలేడో వాడు ఎటువంటి వాడు? దర్వీపాక రసమట. వాడి చేష్టలన్నీ ఏమైనాయి? చెక్క గరిట, పాకంలో తిరిగిన చెక్క గరిట లాంటిది. గరిట ఏమవుతుందంటే పాపం అది పులుసులో పెడితే పులుసులో తిప్పుతుంది, దాన్ని పాయసంలో పెడితే పాయసాన్ని తిప్పుతుంది, కూరలో పెడితే కూరని తిప్పుతుంది, అన్నిటినీ తిప్పుతుంది. చివరికి ఏమవుతుంది? దానికి ఏ వాసన అంటుకోదు, శుభ్రమై అక్కడ పడుంటుంది. అట్లాగే శాస్త్రాలన్నీ చదివినా, ఎన్నో పూజలు చేసినా ఏం అంటుకోకుండా ఉంటే ఏమంటారు? దాన్ని దర్వీపాక రసం అంటారట. అట్లా కాకుండా ఈ చేతులతో ఏం చేయాలి? పరమాత్మ పూజ చేయాలి. ఏది చేసినా పూజ కావాలి. పరమాత్మకు పూజ చేయాలనుకోండి, ఎంతసేపు చేస్తారు? అరగంట, మహా అయితే గంట, ఇంకా ఓపిక ఉంటే 2 గంటలు. ఇప్పుడు అట్లా చేస్తే ఎంతసేపు? నామస్మరణ చేసినా కొంతసేపే చేస్తాం, ఏదైనా పూజ చేయమన్నా కొంతసేపే చేయగలం, అంతే కదా. 24 గంటలు కూర్చొని చేయగలరా? చెయ్యలేరు. అప్పుడు ఏం చేయాలి మరి? రోజంతా మరి అదే చేయమన్నారు కదా అంటే, నువ్వు ఏ చేష్ట చేసినా అది పూజ కావాలి. నువ్వు చేతులతో ఏ పని చేసినా అది పూజ కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది పూజ కావాలి. నువ్వేం మాట్లాడినా అది పూజ కావాలి. నువ్వేం విన్నా అది పూజ కావాలి. ఎట్లా అవుతుంది? అట్లెట్లా అవుతుంది చెప్పండి? ఒక్క చిన్న విషయాన్ని గుర్తిస్తే చేసిన ప్రతి చేష్ట పూజ అయిపోతుంది. ఎట్లా గుర్తించాలి? ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, చెయ్యి ఏం చేస్తుంది? పట్టుకుంది. ఈ పట్టుకుంటే ఏమన్నాను నేను ఫోన్ పట్టుకున్నాను అన్నాను, అంతేనా? ఫోన్ పట్టుకోవడానికి చేతికి శక్తి ఎక్కడిది? చెప్పండి. ఎందుకు ఫోన్ పట్టుకోగలిగింది? చెయ్యి పట్టుంది కాబట్టి. అంతేనా? పక్షవాతం వస్తే పట్టుపోతుంది, అంతేనా? అయితే పక్షవాతం వస్తే ఆ నరాల పట్టుపోతుంది పక్షవాతం వస్తే. కానీ ఇప్పుడు పట్టుకున్నప్పుడు నరాల ద్వారా ఏం ప్రసరిస్తే చెయ్యి పట్టుకోగలుగుతుంది? బ్లడ్డా? హోము అంటే నరాల ద్వారా బ్లడ్ ప్రసరించదు, రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తుంది. నరాల ద్వారా మన మెదడు నుండి సిగ్నల్స్ వస్తాయి, అది పట్టుకు కారణం మనకు. ఆ సిగ్నల్స్ మెదడు నుండి వస్తుంటే, కేవలం మెదడు ఏమిటండి? ఒక మాంసపు ముద్దనే కదా. గుండె, మూత్రపిండాలు, ఇవేవైతే లోపల అవయవాలు ఉన్నాయో అవన్నీ ఎట్లాగో మెదడు కూడా అంతే. కానీ నేను ఎందుకు పట్టుకోగలిగాను? నేను అనుకున్నాను కాబట్టి పట్టుకున్నాను, అంతేనా? నేను అనుకోకపోతే పట్టుకోను కదా. అంటే నా సంకల్పం ఉందా లేదా? పట్టులో నా సంకల్పం ఉందా? సంకల్పం ఎక్కడి నుండి వచ్చింది? మెదడు నుండి వస్తుందా? మెదడు నుండి కాదు. ఎక్కడి నుండి వస్తుంది? మనస్సు నుండి వస్తుంది. మనస్సు వెనుక ఎవరు ఉన్నారు? సరిగ్గా పట్టుకోవాలనే బుద్ధి దానికి ఎట్లా వచ్చింది? బుద్ధి ద్వారా వచ్చింది. అంటే దీని వెనకాల ఈ పట్టు వెనకాల నరాలు ఉన్నాయి, నరాల వెనుక మెదడు నుండి సిగ్నల్స్ ఉన్నాయి, దాని వెనుక ఇంకా ఏమిటి? మనస్సు ఉంది, మనస్సు సంకల్పం ఉంది, సరిగ్గా పట్టుకోగలిగే బుద్ధి ఉంది, అవునా? అందరినీ అన్ని సంకల్పాలు చేసిన అహంకారం ఉంది. నేను పట్టుకోవాలన్న అహంకారం. వీటన్నిటికీ ఎక్కడి నుండి ఇస్తుంది శక్తి? ఇంట్లో వైరింగ్ చేయిస్తారా? వైరింగ్ చేయించిన తర్వాత అన్నీ ఏమేమి వాడుకుంటాం మనం? బోల్డ్ అని స్విచ్ బోర్డు ఉంటుందా? ఇప్పుడు ఏ స్విచ్ వేస్తే అది వెలుగుతుంది, దీపం వేస్తే దీపం వెలుగుతుంది, ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ వెలుగుతుంది, ప్లగ్ పాయింట్లో పెట్టి మీరు మిక్సీ తిప్పితే మిక్సీ ఆన్ అవుతుంది. మళ్ళీ ఇంకేమేమి ఉంటాయి చెప్పండి మీరే? వాషింగ్ మెషిన్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, కూలర్ ఉంటుంది, ఇవన్నీ ఆన్ అయిపోతాయా? ఇప్పుడు వీటన్నిటిలో ప్రసరించేది ఏమిటి? కరెంటు. అమ్మ, ఇప్పుడు మన దేహంలో ప్రసరించేది ఏమిటి? చైతన్యం. దాన్ని ఏమంటారు? చైతన్యం ఉంది. అంటే నా పట్టులో చైతన్యం ఉందా? పట్టుందా? చైతన్యం ఉంది. మనం ఏమనుకుంటాం? చేతికి పట్టు ఉంది, ఈరోజు పట్టు లేదు. వయసు అయిపోతే పట్టు తప్పుతుంది కదా, ఇంద్రియాలు పట్టు తప్పుతూ ఉంటాయి. అప్పుడు మనకు పట్టు లేదనిపిస్తుంది. కానీ పట్టు ఉంటుంది. పట్టు లేకుండా పోతే నరాలు డ్యామేజ్ అయితే పట్టు లేకుండా పోతుంది. చైతన్యం ఏమైనా డ్యామేజ్ అవుతుందా చెప్పండి? డ్యామేజ్ కాదు చైతన్యానికి. కరెంట్కి ఏమైనా పాడవటం ఉంటుందా? వైర్లు అంటే పాడవుతాయి కానీ స్విచ్లు పాడవుతాయి, వైర్లు ఏమన్నా పాడవుతాయి కానీ కరెంటుకి పాడవటం అనేది ఉంటుందా? ఉండదు. దానికి ఏముంటుంది? ఎంత సప్లై పెట్టుకుంటే అంత వస్తూ ఉంటుంది.
అంతేనా? మనం కూడా అట్లాగే కొలిచి సప్లై చేస్తాం. ఇప్పుడు ఇది పట్టుకోవాలనుకోండి, ఇది దీనికి ఎంత బరువు కావాలో అంత బరువు ఇస్తాం. అంటే కంట్రోల్ ఎట్లా ఉంటుంది? స్టెబిలైజర్ ఉంటుంది ఫ్రిడ్జ్లోకి వాటికి, అంటే ఎంత కరెంట్ రావాలో అంతే వస్తుంది. మనకు కూడా స్టెబిలైజర్ ఉంది, మనకు కూడా తెలుసు అన్ని. ఇప్పుడు ఎంత బరువు ఎత్తాలంటే అంత పట్టునివ్వాలి. ఏది చేయాలంటే ఇప్పుడు దృష్టి పెట్టాలంటే చెవిని సరిగ్గా వినాలి, ఏదో తేలిగ్గా వినాలి అయిపోయిన మాట. ఇవన్నీ మనకు కూడా తెలుసా? అంటే బయట ఒక యంత్రాంగం ఎట్లా నడుస్తుందో లోపల యంత్రాంగం కూడా నడుస్తుంది. అని మన గుర్తింపు దాని మీద ఉండదు ఎప్పుడూ కూడా. మనం దాన్ని గుర్తించకుండానే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక చైతన్యం వెనకాల ఉంది అన్నది గుర్తించాలి. ఆ చైతన్యం ఎక్కడి నుండి వస్తుందండి చెప్పండి? ఆ చైతన్యం యొక్క రూపం ఏమిటి? మగవాళ్ళకు మగ చైతన్యం, ఆడవాళ్ళకు ఆడ చైతన్యం, చిన్నపిల్లలకు చిన్న చైతన్యం, పెద్దవాళ్లకు పెద్ద చైతన్యం, పశువులకు పశు చైతన్యం, మనిషికి మనిషి చైతన్యం, చీమకు చీమ చైతన్యం, ఏనుగుకి పెద్ద చైతన్యం ఉన్నాయా? ఉంటాయా? చిన్న బల్బు వెలిగినా కరెంట్ ఒకటే, పెద్ద బల్బు వెలిగినా కరెంట్ ఒకటే. అట్లాగే ప్రతి ప్రాణిలో ఉన్న చైతన్య స్వరూపం ఒక్కటే. అందుకే పరమాత్మ ఒక్కడే అంటే అర్థం. అంతేగాని మా కృష్ణుడు ఒక్కడే పరమాత్మ, మా అల్లా ఒక్కడే పరమాత్మ, మా జీసస్ ఒక్కడే పరమాత్మ అంటే నామరూపాలతోని పరమాత్మ ఒక్కడు కాదు, చైతన్య స్వరూపంగా పరమాత్మ ఒక్కడే. ఆ శక్తి ఏదుందో అది మన లోపల ఉంది, బయట ఎక్కడో దాక్కొని ఉందా? చైతన్యం మనకు తెలుస్తూ ఉందా? చెప్పండి. ఏది తెలియకపోయినా నేనున్నానని తెలుస్తుందా? తెలియదా మనిషికి? అట్లా తెలియకుండా ఎవరైనా ఉంటారా? పిచ్చివాడు అనుకుందాం, పిచ్చివాడికి వాడు మతిమరపు వచ్చింది అనుకుందాం, లేకపోతే అదేదో పార్కిన్సన్స్ డిజీజ్లు ఏవో వస్తుంటాయి. అవి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? తన గుర్తింపు, తన పేరు మర్చిపోతాడు, ఊరు మర్చిపోతాడు. అవునా? అట్లా జరుగుతుందా లేదా? మతిమరపు పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కొంతమంది అన్ని విషయాలు మర్చిపోతుంటారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎన్ని మంచి పనులు చేసి ఉన్నా, వెనకాల ఎంత చదువుకున్నా అన్నీ మర్చిపోతారు. అవన్నీ మర్చిపోయాడు అనుకుందాం, లేకపోతే పిచ్చివాడే అనుకుందాం. వాడికి వాడి గుర్తింపు తెలియదు, వాడి అడ్రస్ తెలియదు, పేరు తెలియదు, వాడెవడో తెలియదు, ఏమీ తెలియదు. కానీ అప్పుడు కూడా నేనున్నానని మర్చిపోతాడు ఎవరన్నా? నేనున్నానని తెలియకుండా ఉంటుందా? ఉండదు. అంటే ఎప్పటికీ మనను వదిలిపోనిది ఏమిటి? నేనున్నానన్న స్మృతి. దీన్ని ఏమంటారు చెప్పండి? నేనున్నానన్న స్మృతి. స్మృతి ఉంటుంది మనకు. గాఢ నిద్రలో కూడా నేనున్నానన్న స్మృతి ఉంటుంది. నిద్రపోయేవి మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ నిద్రపోయినాయి, కానీ గాఢ నిద్రలో కూడా నేనున్నా. ఆ నేనున్నా అన్న స్మృతియే పరమాత్మ స్వరూపం. ఈ గుర్తింపులు లేకుండా శుద్ధ చైతన్య స్వరూపంలో ఉన్న నేనే ఆ పరమాత్మ స్వరూపం. దాన్ని తెలుసుకోమంటుంది. అది గుర్తించుకుంటూ మీరు ఏదన్నా పని చేయండి. ఇప్పుడు మీరు ఇల్లు ఉడుస్తున్నారు అనుకోండి, ఉడిచేటప్పుడు ఏం చూడాలి? చీపురు చూస్తాం, చెత్త చూస్తాం, అంతేనా? శక్తి చూస్తాం, ఎంత బలం ఉందో చూస్తాం. ఇవి చూసుకుంటూ పని చేస్తే ఆ పనులన్నీ పోతాయి. ఎన్నో చేస్తాం కానీ అన్ని పోతాయి. కానీ చైతన్యాన్ని గుర్తించటం కోసమే మనం ఈ దేహేంద్రియాలన్నిటినీ తెచ్చుకొని పనులు చేస్తున్నాం. ఇదే భగవద్గీతలో కర్మయోగం అని చెప్పారు. మనం ఇప్పుడు కర్మయోగం చెప్పుకుంటున్నాం. ఈ 8 నెలలుగా భగవద్గీత కొద్దిగా పరిచయం చేసుకుంటూ ఇప్పుడు కర్మయోగం చెప్పుకుంటున్నాం. పోయిన నెల కర్మయోగం చెప్పాం. ఈ కర్మయోగం అన్నా ఏకాదశి వ్రతం అన్నా రెండు ఒకటే అర్థానికి వస్తాయి కనుకనే ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పింది ఎందుకు? కర్మయోగానికి దాన్ని అనుసంధానం చేయటం కోసం. అంటే మనిషి ఏం చేస్తున్నాడంటే ఒక అయోమయ స్థితిలో బ్రతుకుతున్నాడు, లేకపోతే యంత్రంలాగా బ్రతుకుతున్నాడు. అంతేనా? పుట్టిన దగ్గర నుండి ఆన్ అయిపోయింది, జీవితం మొదలైంది. ఏం చేసాం? అందరు ఏం చేస్తే మనం అదే చేయటం. అసలు ఎందుకు పుట్టాము, ఏమిటి? పూజ అన్నారు, వ్రత. లోకంలో సాధించవలసినవి కొన్ని ఉంటాయి, చాలా మటుకు. అందరు ఇప్పుడు చూసారు, ఇక్కడ అందరు పెద్దవాళ్లే ఉన్నారు. ఎందుకున్నారంటారు? సాధించాల్సింది ఏం లేదని తెలుసుకొని కొంచెం అక్కడ నుండి విరమించుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అందరు ఎందుకు రారు? యువకులు ఎందుకు రారు తెలుసా మీకు? వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? సాధించాల్సిన టార్గెట్ ఉంది వాళ్ళు. ఏదో చదువుకోవాలి, ఏదో డిగ్రీ సంపాదించాలి, ఏదో ఉద్యోగం సంపాదించాలి, ఎంతో అంత డబ్బు సంపాదించాలి. వాళ్ళకి అది ఉంది కాబట్టి, అది సత్యం అనుకుంటున్నారు కాబట్టి ఇటువైపు ఇప్పుడు తిరగరు.
కానీ నిజానికి జీవితం అంతే ఇంతేనా అంటే పాపం వాళ్ళకి అదే నేర్పించాం మనం వాళ్ళేం చేస్తారు చెప్పండి, ఏది నేర్పిస్తే అది చేస్తారు. చిన్నప్పటి నుండి అమ్మ నాన్న ఏం నేర్పిస్తారు, స్కూల్కి వెళ్ళు నువ్వు వాయి కొడతారా 3 సంవత్సరాల నుండి. వాడు స్కూల్కి వెళ్తాడు, అదే చదువుకోమంటే పుట్టింది చదువుకోవటం కోసమేనేమో అసలు వాడు ఆలోచించడు పాపం. ఆలోచన అనేది రాకుండా వాడు బుర్ర మీద రుద్దేస్తాం అనమాట. పుట్టింది దీనికోసం అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చదువుకుంటూనే ఉన్నాడు, మంచిదే, చదువుకుంటే మంచిది. తర్వాత ఉద్యోగం చెయ్యి, డిగ్రీ అయిపోయిందంటే ఏం చేస్తున్నావురా అని అడుగుతారు. పాపం వాడు చెప్పలేక చేస్తూ ఉంటాడు, ఉద్యోగం దొరకలేదని. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మొహం దాచుకోవాలో తెలియదు వాడికి. ఎందుకంటే జీవితం అంటే ఇప్పుడు ఉద్యోగమే కదా. ఇప్పుడు ఉద్యోగం లేకపోతే వాడి జీవితానికి పనికిరాని వాడిలాగా, జీవితంలో ఇంకేమీ చేయటానికి లేని వాళ్ళలాగా మనం చూస్తాం కనుక వాడు అట్లా తప్పించుకు తిరుగుతాడు. చెప్పండి, ఇదే జీవితమా? సరే, మీరు ఇవన్నీ చేశారు కదా, లోకం నేర్పించడం అన్నీ చేశారు కదా, జీవితం పూర్ణమైందా? సంతృప్తి కలిగిందా సంతృప్తి? చేయాల్సిందంతా చేసేసాను, ఇంకా నా డ్యూటీలు అన్నీ అయిపోయి నేను ఇప్పుడు కృతకృత్యుడిని, చేయాల్సిందంతా చేశాను, పుట్టినందుకు మనిషిగా పుట్టినందుకు చేయాల్సిందంతా చేశాను అని అనిపిస్తుందా? వెలితి ఉందా చెప్పండి? ఉంది. ఆ వెలితియే మనిషిని మారుస్తుంది. ఆ వెలితి తెలిసిన వాడే మారుతాడు. వెలితి తెలియకుండా ఉన్నాడు అనుకోండి, అంత అయిపోయింది స్టోరీ అనుకొని ఇంకా ఎదురు చూస్తుంటాడు. దేనికోసం? టైం అయిపోతే నాటకం ఆపేసి పైకి వెళ్ళిపోదాం, స్టేజ్ మీద నుండి వెళ్ళిపోదాం అనుకుంటుంటాడు. కానీ బతికుండగానే వెలితి తెలిసిన వాడు ఎవరన్నా ఉంటే మారుతాడు. ఇది కాదు జీవితం అంటే. ఇవన్నీ ఏముంది, పశువులు కూడా చేస్తున్నాయి, మనం కూడా చేస్తున్నాము, చేసినవన్నీ ఎటుపోయినా తెలియట్లేదు, దానివల్ల తృప్తి రాలేదు. ఒకవేళ వచ్చినా ఆ తృప్తి తాత్కాలికంగానే, అప్పటికప్పుడు తృప్తిగా ఉంది, కానీ తర్వాత మళ్ళీ వెళితే వస్తుంది అని ఎవరికైతే విచారణ వస్తుందో వాడు మారుతాడు, వాడు మారాలి కూడా. అది రావటం కోసమే ఇప్పుడు ఇంత టైం అంతా వేస్ట్ ఇప్పుడు తెలుసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఎట్లా, జీవితం అంటే ఏమిటో మొదటి నుండే దిశా నిర్దేశం సరిగ్గా ఉండటం కోసం చెప్పబడిందే భగవద్గీత. భగవద్గీత అంటే చచ్చిపోయిన తర్వాత వినేది కాదు, అది బ్రతకటం కోసం ఏది దారి చూపించాలో ఆ దారి భగవద్గీత. భగవద్గీత ఏం చెప్తుంది? ముందు ఆత్మతత్వం చెప్పింది. ముందు దుఃఖం వచ్చింది అర్జునుడికి. వచ్చిందా? దుఃఖం వచ్చింది. వీరాతి వీరుడైన అర్జునుడు భయంతో వణికిపోయాడట. అసలు ఓటం అంటేనే తెలియదు అర్జునుడికి. ఎప్పుడు ఏ యుద్ధంలో అర్జునుడిని ఎదిరించిన వాడు లేడు, అర్జునుడు ఓడిపోలేదు. అటువంటి అర్జునుడికి భయం కలిగి, దుఃఖం వచ్చి, ఏడ్చి, బాణాన్ని కింద పడేసి, ధనుస్సును కింద పడేసి అంత స్థితి వచ్చింది. అటువంటి భయపడుతున్న అర్జునుడికి చెప్పాడు. మనందరం కూడా అంతే, ఎన్నో సాధించే గొప్ప గొప్ప విషయాలన్నీ సాధించి కూడా చివరికి మిగిలింది మనకు. ఎందుకు భయపడ్డాడండి అర్జునుడు? మీకు కథ తెలుసా? ఏం చూసి భయపడ్డాడు? కౌరవ సేనను చూసి భయపడ్డాడు. నిజానికి అర్జునుడు గెలుస్తాడా, వాళ్ళు గెలుస్తాడా? అర్జునుడే గెలుస్తాడు కదా. అర్జునుడికి అంతే, నేను యుద్ధం చేస్తే అందరు చచ్చిపోతారు అన్నాడు. అంటే చావు మీద భయం వచ్చిన దాన్ని తీసేయటానికి భగవద్గీత చెప్పబడింది. మనందరికీ చావు మీద భయం ఉందా లేదా? నాకేమవుతుందో, నా వాళ్ళకేమవుతుందో, ఈ భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. పొద్దున బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా తెలియకుండా వెనకాల ఉంటుంది. భయపడిపోయి టెన్షన్ పడము, కానీ ఆ సంకోచం లోపల ఉంటుందా లేదా? అంటే చావు మీద భయం. మనం కూడా లోకంలో ఎన్నో సాధించిన మనకు కూడా, అన్ని డ్యూటీలన్నీ చేసేసిన మనకు కూడా, బాధ్యతలన్నీ నిర్వహించిన మనకు కూడా ఆ భయం ఉంది కనుకనే భగవద్గీత చెప్పబడింది. వెంటనే తర్వాత భగవద్గీతలో తొందరగా ఎందుకు చెప్తున్నానంటే 8 నెలల నుండి ఇదే చెప్తున్నాను కనుక మళ్ళీ తొందరగా కానించి కర్మకు తీసుకెళ్తున్నాను. తర్వాత సాంఖ్యయోగం చెప్పారు. సాంఖ్యయోగం అంటే ఏమిటంటే భయం చేయడానికి బోధనే సాంఖ్యం. అర్జునుడిని మొదటి అధ్యాయం అంతా స్వామి మాట్లాడాడు. అసలు స్వామి వింటూ ఉంటాడు, అర్జునుడి బాధను భయాన్ని వింటూ ఉంటాడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడండి? మన రోగ పురాణాన్ని వింటూ ఉంటాడు ఓపిక, అంతేనా? ఇది అవుతుంది, అది అవుతుంది, ఇది నొప్పి వచ్చింది, అది వచ్చింది, రాత్రిలో నిద్ర పట్టడం లేదు, తింటే అరగట్లేదు, తిండి పోవట్లేదు, ఇలాంటి మనకు వచ్చిన సిమ్టమ్స్, రోగ లక్షణాలన్నీ చెప్తుంటే ఓపికగా వింటుంటాడు, అంతేనా? అట్లాగే పరమాత్మ కూడా ఏం చేశాడు? మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం అని పేరు పెట్టేసి దానికి మొత్తం వింటూనే ఉన్నాడు స్వామి. సోదేం చెప్తాడో అర్జునుడు అది విన్న తర్వాత మొదలు పెట్టాడు, ఇంకెత్తుకున్నాడు. ఏం చేశాడు? మొట్టమొదట్లోనే భయాన్ని తీసేశాడు. మనకు
చాలాసారి ప్రతి నెల చెప్పుకుంటున్నాం. భగవద్గీత చదివితే వచ్చే సౌభాగ్యం ఏమిటి? ఏ భయం పోతుంది? ఉద్యోగ భయము, వృత్తి భయము, ఆస్తుల భయం, పోతుంది. మరణ భయం పోతుంది. మరణమే లేకుండా అవుతాడు మనిషి. బాగుంటుంది కదా? ఊరికే చెప్తున్నాను అనుకుంటున్నాను. మరణం ఉండదు ఇంకా తనకు. భగవద్గీత అధ్యయనం చేసి దాన్ని అవగాహన చేసుకున్న వాడికి ఎవరికీ మరణం ఉండదు. ఎందుకు? అక్కడ వేరు చేసి చూపిస్తాడు స్వామి. మరణం అనేది దేనికి సంభవిస్తుందండి? అందరికి తెలియని విషయం. చెప్పండి, ఎవరు చెప్పుతారు? దేహానికి కదా. నువ్వెవరు? నువ్వు దేహం కాదని చెప్తుంది భగవద్గీత. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు ఏమనుకున్నాం? దేహమే చచ్చిపోతుందని తెలుసు, కానీ నేనే దేహం అనుకున్నాం మనం. నేనంటే ఎవరు? నేనంటే ఎవరు అనుకున్నామండి? అయ్యో మాట్లాడరే. మీరంటే ఎవరని చెప్తారు చెప్పండి? ఆధార్ కార్డు మొహం కొడతారన్నా, ఇందులో ఫోటో నాది, నేనంటే ఇది, పేరు నాది, నేనంటే ఇది చెప్తారు కదా. మరి అవే కదా నేనంటే. అట్లా అనుకున్న మనకు ఇది నువ్వు కాదు అని చెప్తాడు స్వామి. ఏం చెప్తాడు? ఈ ఆధార్ కార్డులో చెప్పిన, ఐడెంటిటీలో చెప్పినవి ఏవి నువ్వు కాదు అంటాడు. అదంతా తుడిపేస్తాడు. అప్పుడు తర్వాత ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు మనకు. పోయిన నెల కూడా చెప్పాడు వీడు. ఐడెంటిటీ కార్డు ఏమిటంటే, నువ్వు బ్రహ్మస్వరూపానివి, తత్వమసి అంటాడు. ఏ పరమాత్మను బయట వెతుకుతున్నావో నీ లోపల ఉన్నాడైతే అదే నువ్వు. మరణం లేని స్వరూపం ఏదైతే ఉందో, సృష్టిలో నశించనిది ఏదుందో అది ఆత్మస్వరూపం. అన్నీ నశ్వరమే. మన కంటికి కనిపించేవన్నీ నాశమైపోతాయి. ఒక్కటే గుడ్డి గుర్తు ఏమిటి? మన స్పర్శకు తెలిసేవన్నీ నాశమైపోతాయి. మన చెవి వినేవన్నీ నాశమవుతాయి. మనం మాట్లాడే మాటలన్నీ నాశమవుతాయి. అంటే భౌతికమైనవి ఏవేవి మన ఇంద్రియాలకు తెలుస్తున్నాయో అవన్నీ నాశమవుతాయి. తెలియకుండా ఏముంది? నేనున్నా. ఇంద్రియాలకు తెలియదు, లోపలే తెలుస్తుంది. అంతేనా? కంటితో చూసి నేనున్నానని అద్దంలో చూసుకొని నేనున్నాను అంటాడా ఎవడన్నా? ఫోటో దిగిన సెల్ఫీ దిగి ఇది నేను అని అంటాడా? నేను అని అంటాడు, కానీ అక్కడ తెలుసుకుంటాడా ఇక్కడ తెలుసుకుంటాడా నేనున్నానని? ఫోటోలో ఉన్నాను కాబట్టి ఇంకా నేనున్నానని బతుకున్నాను అనుకుంటాడా ఎవరన్నా? అనుకోడు. లోపల తెలుస్తుంది. అంటే బయటగా తెలియకుండా ఏదుందో అది నేను. అది దానికి నాశం లేదు. ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు ఏమవుతుంది? కనిపించేవన్నీ పోతాయి. కనిపించను నేను అట్లాగే ఉంటా. ఎంత భద్రంగా ఉంటా, ఇప్పుడు ఎంత భద్రంగా ఉన్నానో అప్పుడంత భద్రంగా ఉంటా. ఏం చింత లేదు. ఇంకా మరణ భయం లేదు. నువ్వు అమృత స్వరూపుడివి, తత్వమసి. ఆ అమృత స్వరూపమే నీవు అని మొట్టమొదట అభయం ఇస్తుంది భగవద్గీత. అదే చెప్పారు స్వామి. తర్వాత అంతా సాంఖ్యయోగం మనం చెప్పుకున్నాం కనుక సాంఖ్యంలో అంతా ఏముంటుంది? సత్యం. సాంఖ్యం అంటే ఏమిటి? స్పష్టంగా సత్యాన్ని చెప్పడమే సాంఖ్యం. స్పష్టత లేదన్నమాట. మనకు అన్ని తెలిసి ఇవన్నీ వినున్నామా లేక ఇవన్నీ చెప్పండి. ఇప్పుడు అప్పుడు వినున్నాం కానీ దాని మీద స్పష్టత లేదు. స్పష్టత రావటం, క్లారిటీ అంటాం కదా, ఆ క్లారిటీ లేకుండా ఉన్నాం కనుక ఇంకా ఎక్స్టెన్షన్ గా ఇన్ని అధ్యాయాలు చెప్పాడు స్వామి. లేకపోతే సాంఖ్యం చెప్తే అక్కడితో అయిపోవాలి భగవద్గీత. భగవద్గీత అక్కడికి అయిపోవాలి, కానీ అయిపోలే. ఎందుకు? అర్జునుడు ఏం చేశాడంటే, మన ప్రతినిధి అన్నమాట అర్జునుడు. చెప్పగానే అయిపోతుంది ఏమిటి అని అన్నాడు. నువ్వు చెప్పేదంతా నాకు అర్థం అవుతున్నట్లే ఉంటుంది కానీ నిజంగా మొత్తానికి అర్థం కావట్లేదు మాధవ అన్నాడు. మనలాగన్నమాట. ఇప్పుడు విన్నారా? మీకు అర్థమైపోయిందా ఏమిటి? చెప్పండి. కొంచెం బుర్రకైతే అర్థమైంది, ఎందుకంటే బుద్ధి ఉంది కదండి, బుద్ధి అర్థం చేసుకుంటుంది. కానీ నిజంలాగా అనిపిస్తుందా, ఉట్టుటిది అనిపిస్తుందా? చెప్పండి, ఎట్లా? నిజం చెప్పండి. ఉట్టుట్టిగానే అనిపిస్తుంది కాబట్టే కర్మయోగం వచ్చింది మనకు. ఎందుకంటే వింటే చెప్తే అర్థమైపోయేటట్టుంటే, ఒక్క మాటతో అర్థమయ్యేటట్టుంటే కర్మ ఎందుకు? ఈ సృష్టి ఏమిటో తెలుసా మీకు? జీవుడు కర్మను ఆచరించడానికి కర్మక్షేత్రం. అసలు కురుక్షేత్రం అంటేనే, కురు అంటే చేయుము అని అర్థం. సంస్కృతంలో కురు అన్న పదానికి చేయుము అన్న అర్థం. కురుక్షేత్రం కర్మ చేయుము అని అర్థం దానికి. ఆ కురుక్షేత్రంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇదంతా కురుక్షేత్రమే, అక్కడెక్కడో కురుక్షేత్రం కాదు. ఈ కురుక్షేత్రంలో మనం ఉన్నాం. కర్మ చేయాలి కనుక చేస్తేనే అనుభవంలోకి వస్తుంది. వింటే అనుభవంలోకి వస్తుందా, తింటే అనుభవంలోకి వస్తుంది ఏదైనా?
తింటేనే కదా, అంతే. అట్లాగే ఆత్మతత్వం అయితే చెప్పేశాడు కానీ వెంటనే అది అనుభవంలోకి రాదు. కాబట్టి ఇప్పుడు కర్మయోగాన్ని చెప్పాడు. 3వ అధ్యాయం కర్మయోగం. మనం ఆ కర్మయోగంలో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కర్మ దేంతో చేస్తారు? కర్మ దేంతో చేస్తారండి? కర్మ అంటే మళ్ళీ ఏదో శ్రాద్ధ కర్మ అనుకోకండి. మనం చేసి కర్మలు అంటే ఇంద్రియాలతో చేసే పనులను కర్మ అంటారు. కానీ మన భగవద్గీత మళ్ళీ దాంట్లో తేడా చూపిస్తుంది అనమాట. చేత్తో చేసే ప్రతి చెత్త చేష్ట అంతా కర్మ కాదట. దాన్ని ఏమంటారు? క్రియ అంటారు, బయట పని అంటారు దాన్ని. బుద్ధి కూడా పెడితే దాంట్లో అప్పుడు కర్మ అవుతుంది. బుద్ధి పెట్టి పని చేయాలి, అప్పుడు అది కర్మ అవుతుందట. అయితే ఈ కర్మ చేసేటప్పుడు ఏమన్నాడంటే స్వామి, మనం పోయినసారి ఏం చెప్పుకున్నాం, కర్మ చేసేటప్పుడు అంటే ఏదైనా మామూలుగా అర్థం కావటం కోసం పని చేసేటప్పుడు అంటాను మీకోసం. పని చేసేటప్పుడట పని చేసే తీరు ఉంటుందా లేదా? ఒక్కొక్కడు ఒక్కో తీరులో పని చేస్తాడా లేదా? అందరు ఒక తీరుగానే పని చేస్తారండి? చేయరు కదా. పని చేయటంలో మనిషికో తీరు ఉంటుంది. ఎవరి తీరులో వాళ్ళు పనిచేస్తారు. ఆ తీరునే ఏమంటుందంటే ప్రవృత్తి అంటుంది. ఏమంటుంది? ప్రవృత్తి. అంటే మనిషికో తీరు ఉంటుంది, అది ప్రవృత్తి అనమాట. ఆ ప్రవృత్తితోనే అందరూ పనిచేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రవృత్తి లేకుండా పనిచేయాలట. దానికి త్రిగుణాల విషయం చెప్పుకున్నాం పోయిన నెలలో. ఇవన్నీ యూట్యూబ్లో కూడా ఉంటాయి. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే తర్వాత యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకొని వినొచ్చు. దాంట్లో 3 గుణాలు ఉంటాయి. సత్వ రజస్ తమో గుణాలని 3 గుణాలు ఉంటాయి మనిషికి. ఆ 3 గుణాల ప్రేరేపణతో మనిషి పనిచేస్తూ ఉంటాడు లోపల. తమో గుణం అంటే ఏమిటంటే శుద్ధ బద్ధకం, తెలివిలేనితనం, అజ్ఞానం, ఆలోచన లేకుండా పనిచేయటం, అసలు పనే చేయకుండా ఉండటం, పడుండటం. అది ఉంది చూసారా, దీన్ని ఏమంటారు? తమో గుణం అంటారు. ఏమంటారు? చాలా మందికి బయట విషయాల్లో బాగానే ఉంటారు కానీ ఎప్పుడైనా భగవద్గీత కాస్త చదవండి అంటే తమో గుణం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే చదువుదామని అనుకుంటాడు కానీ చదవడు. అట్లా చూస్తే తిరిగి చూసేటప్పటికి ఏమైందో తెలుసా, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఏమి అనుకోకపోతే అసలే లేదు, కానీ వాడికి ఇక సంకల్పమే లేదు. కానీ సంకల్పం చేసిన వాడు కూడా అది చేయటానికి ఏమైంది, తిరిగి చూస్తే జుట్టు నెరిసింది. దశరథ మహారాజు కట అద్దంలో చూసుకొని 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తర్వాత అద్దంలో చూసుకున్నప్పుడు ఒక తెల్ల వెంట్రుక వచ్చిందట. అప్పుడు ఆయనకు రియలైజేషన్ వచ్చిందంట, ఓహో నాకు తెల్ల వెంట్రుక వచ్చింది, ఇంకా చాలా చేయాలి. మనకి చిన్నప్పుడే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తే మనకి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఏమనుకున్నాడు, ఇంకా రాజ్యభారాన్ని రాముడికి ఇచ్చేసి నేను అడవులకు పోయి తపస్సు చేసుకోవాలి. అప్పట్లో రాజులు ఆ పని చేసేవాళ్ళు. మంచి రాజులు ఎవరున్నా కూడా రాజ్యభారం అంతా వదిలేసి పిల్లలకు తపస్సు చేసుకోవాలి. దాన్ని వానప్రస్థాశ్రమం అంటారు. అట్లాగే ఇప్పుడు మనం కూడా భగవద్గీత అధ్యయనం చేద్దామని అనుకున్నాం. 20 ఏళ్ళు ఉండగా అనుకుంటే 60 ఏళ్ళు వచ్చినాయి, తీరిక మాత్రం దొరకలేదు. 40 ఏళ్ళుగా తీరిక దొరకట్లేదు, అంతేనా? ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత మఠానికి వెళ్దామని ప్రయత్నం చేస్తుంటే కాళ్ళు నొప్పులు వచ్చినాయి, చెవులు సరిగ్గా వినపడటం లేదు, అంత దూరం వెళ్తే దేహం అలసిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చింది గతి దేహానికి. కాబట్టి మనం ఏం చేయాలి? శక్తి ఉన్నప్పుడే చేయాలి. కర్మ ఆచరించటం అనేది కర్మ చేస్తున్నప్పుడు చేయాలి. కర్మలన్నీ అయిపోయిన తర్వాత దేహం పనికి రాకుండా అయిన తర్వాత చేయకూడదు. కనుక ఏమన్నాడు స్వామి, ఇప్పుడు తమో గుణం అంటే ఎటువంటిదంటే అలసత్వం, అనాలోచిత ప్రవర్తన, బద్ధకం, ఇవన్నిటిని తమో గుణం అంటారు. వీటి వల్లనే మనిషి ముందుకు అసలు వెళ్ళలేకుండా ఉన్నాడు. దాని తర్వాత రజోగుణం అంటే తీవ్రమైన వేగం. లోకంలో అన్ని పొడి చేసి సాధిస్తానంటే తీవ్రమైన వేగం ఉంటే కదా పొడిస్తారు అందరూ. చెప్పండి, అన్ని సాధించే వాళ్ళు ఏం చేస్తారు? అమెరికాకి వెళ్ళిపోతారు, ఇంకెక్కడికి పోతారు, ఎన్నో సాధించేస్తాడు. ఎట్లా చేస్తున్నాడు? ప్రేరణ ఉంది వాడికి. ఏమిటంటే ఇంటర్నల్ ఆ మోటివేషన్, ఆ ప్రేరణ రజోగుణం వల్ల ఉందన్నమాట. వాడు దేన్నైనా బయట సాధిస్తాడు. లోపలికి వెళ్ళటం అంటే వాడికి కష్టంగా ఉంటుంది, యూటర్న్ తీసుకోలేడు వాడు. అయితే రజోగుణం ఏమిటి? తీవ్రమైన కోరిక, విషయాల మీద ప్రేరణ ఉంటే అది రజోగుణం అంటారు. తర్వాత ఇంకోటి ఏంటి? సత్వగుణం అంటే అంత జ్ఞానం ఉంది వాడికి, లౌకిక జ్ఞానం ఉంది, ఆధ్యాత్మికంగా కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాడు, కానీ ఆచరణలోకి తీసుకురావటానికి కావటం లేదు.
సర్లేండి నేను చేస్తాను. కొంతమంది ఎట్లా ఉంటారంటే, అవును కరెక్టే చెప్తాం, నేను చేస్తాను కానీ ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేసుకుంటాను అంటారు చాలామంది. తెలుసా మీకు? ఎందుకంటే అందరు అంటారు, ఇప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు ఏమైందని భగవద్గీత చదువుతున్నావు అంటారు. ఏమంటారు? ఇప్పుడు ఏమైందని భగవద్గీత చదువుతున్నాను అంటారు. అంటే అర్థం ఏమిటి? ఏదో అయితే చదవాలి, ఏదో దుఃఖం వస్తే కష్టాలు వస్తే అప్పుడు పూజలు చేసుకోవాలి. ఇట్లా ఊహించుకుంటారు మనుషులు. ఇదంతా సత్వగుణం అన్నమాట. తెలిసి కూడా చెయ్యకుండా ఉండటం. తెలుస్తున్నప్పుడు జ్ఞానం లేని వాడి సంగతి తమగుణంలో జ్ఞానమే ఉండదు వాడికి. కానీ తెలిసి కూడా ఆచరణలోకి రాకుండా ఉండే ఈ త్రిగుణాలన్నీ కూడా మనిషిని కంట్రోల్లోకి తీసుకున్నాయట. అందుకే మనిషి చేతలన్నీ పిచ్చి పిచ్చి చేతలు చేస్తున్నాడు. ఇప్పుడు కర్మయోగం ఏం చెప్తుందంటే, మై సర్వాణి కర్మాని సన్యస్య అధ్యాత్మ చేతస అన్నాడు. సర్వ కర్మలను కూడా నాయందు విడిచిపెట్టు అర్జున అంటున్నాడు స్వామి. ఎందుకు అర్జునుడు కర్తృత్వం తీసుకుంటున్నాడు. నేను చంపేస్తే నాకు పాపం వస్తుంది, ఈ యుద్ధంలో వీళ్ళందరూ చచ్చిపోతే నాకు పాపం వస్తుంది అని బాధపడుతున్న అర్జునుడికి ఏమన్నాడు? అన్ని కర్మలను కూడా నాయందు విడిచిపెట్టు అర్జున అన్నాడు. ఓ సన్యాసి అన్నాడు, అంటే సన్యాసించు అన్నాడు. సన్యాసం అంటే ఏమిటండి చెప్పండి? మీకు తెలిసిందే చెప్పండి. సన్యాసం అంటే వదిలేయటం, అన్నీ వదిలేయటం. అందుకే మన వాళ్ళు ఏమంటుంటారు, ఏం చేతగాని వాడిని ఒరే సన్నాసి అంటారు. సన్నాసి అంటే తిట్టయింది చివరికి, అంతేనా? అంటే పనికి మాలినవాడు చేతగాని వాడుని ఏమంటున్నాం? చీ 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 చీ. రెండు ఒకటే అండి. సన్నాసి పదమేమో ప్రకృతి పదం, దాన్ని వికృతం చేస్తే సన్నాసి అవుతుంది. తిట్టడానికి వాడుకున్నాం చివరికి మనం. అట్లా సన్యాసించమని చెప్పలే. సన్యాసి అంటే మీకు తెలిసే చేతగాని వాడని అర్థం కాదు. అందరు అట్లా అనుకుంటారు, అన్ని విడిచిపెట్టాడు కదా పాపం వాడికి ఏమి బ్రతకటం చేతగాక, లోకంలో ఏం సాధించటం చేతగాక సన్యాసం తీసుకున్నారు వీళ్ళందరూ అని అనుకొని సన్యాసి అనే బదులు ఇంట్లో వాళ్ళని ఏమైనా చేతగాకపోతే సన్యాసి విధవా అని తిడతారు. అంతేనా? ఇది మహాపాపం. ఏం పాపం? పాపం. అట్లాంటి మాటలు ఎప్పుడు అనకూడదు. సన్యస్య అధ్యాత్మ చేతస మై సన్యస్య అని చెప్పాడు స్వామి. సన్యాసి పదానికి నిర్వచనం చెప్తున్నాడు. అధ్యాత్మ చేతస్ అంటే వివేకం, బుద్ధి వివేకం అన్నమాట. బుద్ధి వివేకం చేత నాయందు విడిచిపెట్టు అంటున్నాడు. అంటే సన్యాసి అంటే సతి నితరాం ఆస్తే ఇది సన్యాస. సతి అంటే తన ఉనికిలో తన పరమాత్మ స్వరూపమునందు ఎల్లప్పుడూ నిలిచిన వాడై, ఇక బాహ్య విషయాల మీద ఆశ లేక వాటిలో సారం లేదని తెలుసుకొని అన్నిటినీ విడిచేస్తాడు సన్యాసి. అనుభవించలేక చేతగాక కాదు, లోకంలో ఏం చేతగాని వాడు కాదు సన్యాసి. ఎందుకు తెలుసుకున్నాడు? ఇదంతా పిప్పి. ఏం పిప్పి? సారం లేని పిప్పి జీవితం ఇదంతా. పిప్పి అంటే తెలుస్తుందా మీకు? చెరుకును ఏం చేస్తారు? మిషన్లో పెడితే రసం అంతా తీసేస్తే మిగిలేదేంటి? పిప్పి. పశువు కూడా తినదు, తెలుసా మీకు? పశువు కూడా పిప్పి తినచ్చు. అసలు రసం మొత్తం తీసేస్తే పశువు కూడా తినటం లేదు. గడ్డి తింటుందంటే గడ్డి సారం ఉంది కాబట్టి తింటుంది, అది బలం ఇస్తుంది కాబట్టి. మీరు పొట్టు పెడితే తింటుందా? తినదు. అది సారం లేని దాన్ని పశువు కూడా తిన. అటువంటి సారహీనమైన జీవితం ఈ లౌకిక జీవితం అని తెలుసుకొని వదిలేసిన వాడు సన్యాసి. ఎప్పుడు వాడి మనసు దేని మీద ఉంటుంది? పరమాత్మ మీద ఉంటుంది కాబట్టి అన్నిటిని వదిలేస్తాడు. ఇంకా ఆనంద స్వరూపం. పరమాత్మ అంటే ఆనందమా కాదా? ఎటువంటి ఆనందం? బ్రహ్మానందం. అంటే గొప్ప ఆనందం, తరగని ఆనందం, నశించని ఆనందం. అటువంటి ఆనంద స్వరూపంలో నిలిచి వదిలేస్తాడు సన్యాసి. ఇప్పుడు స్వామి ఏమంటున్నాడు? కర్మలన్నిటినీ నాయందు విడిచిపెట్టు అర్జున అంటే కృష్ణుడు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేసినా నాయందు విడిచిపెట్టమన్నాడు కదా, కృష్ణార్పణ వస్తు అంటారు. ఏమంటాడంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగి ఏం చేస్తాడు? బల్ల కింద చేయబెడతాడు. ఏమిస్తారు వాళ్ళకి? తాంబూలం ఇస్తారమ్మో, ఎంత పవిత్రంగా చెప్పారో. ఆ తాంబూలం తీసుకొని ఇప్పుడు అది పాపం అయిందని వాడికి తెలుసు. అందుకే ఏం చేస్తాడు? కృష్ణార్పణం. ఇప్పుడు పాపం ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది చెప్పండి? కృష్ణుడు అకౌంట్లోకి వెళ్ళిపోయింది. చక్కగా మనకేం అంటుకోలేదనుకొని హాయిగా ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు? జీవహింస చేస్తాడు. అట్లా నరికి అది ఏం చేస్తాడు? బలి ఇచ్చి ఏం చేస్తారండి? దేవుడికి అంటగట్టేస్తారు దాన్ని. అంటే ఆ బలి ఇచ్చిన పాపం ఎవరికైంది? ఇప్పుడు దేవుడికి.
శాస్త్రం చెప్పిందంటారు. ఏ శాస్త్రంలో బలి రాసిందో ఒకసారి చెప్తే వీడు కూడా తెలుసుకుంటాడు. వీడికి తెలియదు ఇంతవరకు ఏ శాస్త్రంలో అయితే అట్లాంటి బలి, పశు బలి రాసలేదు. కానీ మనుషులు ఏం చేస్తారు, వాడు తిన్నది అంత అకౌంట్ అంత ఎవరికి ఇచ్చేస్తారు, కృష్ణార్పణం. కృష్ణుడు తీసుకుంటూ ఉంటాడు పాపం. ఇంకా ఏ పాపాలు తెలిసి చేసినా తెలియక చేసినా ఏం చేసినా సరే మై సన్యస్య అన్నాడు భగవద్గీతలో, నాయందు విడిచిపెట్టమన్నాడు కదా అని రోజు చేసే చెత్త చేష్టలన్నీ ఎవరి అకౌంట్లో వేసేస్తాం, పరమాత్మ అకౌంట్లో, కృష్ణుడు అకౌంట్లోకి వేసేస్తే ఆయన శుద్ధ స్వరూపుడు కదా, ఆయనకి ఏం అంటుకోవు కదా, అందుకే వేసేస్తే పోతాయని అనుకుంటా, అట్లా పోవు. అందుకే స్వామి ఒక పదం పెట్టాడు, అధ్యాత్మ చేతసా మై సన్యస్య, ఆధ్యాత్మికమైన బుద్ధి వివేకం చేత నా వందు విడిచిపెట్టుమన్నాడు. అంటే అర్థం ఏమిటంటే నేను చేస్తున్న కర్తను గాను, చేయబడుతున్నది ఏమిటి, చైతన్యం చేతనే ఇదంతా చేయబడుతుంది, చైతన్యం యొక్క ప్రెసెన్స్ లో. ఇప్పుడు కరెంట్ ఉంది కదండి, కరెంట్ ఏమైనా వాషింగ్ మెషిన్ ని తిప్పుతుందా అంటే, వాషింగ్ మెషిన్ సిస్టమ్ ఉంది, దాంట్లో కరెంట్ పాస్ అయినంత మాత్రం చేత అది తిరుగుతుంది, అంతే కదా. కరెంట్ ఏం పని చేయదు, చేస్తుందా, చేయదు, ఉంటుంది, అది ఉన్నంత మాత్రం చేత చాలు. మనం ఏమంటాం, వెంటనే కరెంట్ పోయిందా అంటాం. కరెంట్ ఉందా, కరెంట్ ఉంటే ఒక యంత్రం ఎట్లా పనిచేస్తుందో, శుద్ధ చైతన్య స్వరూపం మనలో ఉన్నంత మాత్రం చేతనే మన ద్వారా పనులు జరుగుతున్నాయి. నేను చేసే అహంకార స్వరూపం ఇక్కడ ఎక్కడా లేదు. అహంకారం చాలా తప్పు. మనిషి ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడండి, ఒక విత్తనం ఉంది, భూమిలో నాటాం. ఆ భూమిలో నాటిన విత్తనము చెట్టుల మొక్క అవుతుంది కదా, దేని వల్ల అయింది, ఏమేమి ఉన్నాయి అక్కడ, భూమి, నీరు, సూర్యరశ్మి, అంటే ముఖ్యమైనది కదా గాలి, ఇవి ఉండడం వల్ల ఆ విత్తనం మొక్క అయింది. అంతేనా. మనం ఏమంటాం, నేను నాటానంటాడు. సేద్యం చేసిన రైతు ఏమంటాడు, నేను పండించానంటాడు. పండించాడేమిటి, ఎప్పుడైనా భూమి నేను పండించానన్నదా, ఎప్పుడైనా గాలి నేను పండించానన్నదా, ఎప్పుడైనా నీరు నేను పండించానన్నదా, ఎప్పుడైనా సూర్యరశ్మి నేను పండించానన్నదా, ఇవేంటారు అవిటి వల్ల అయ్యింది. అసలైతే మనం ఊరికే విత్తనం నాటామంతే. మన పాత్ర ఎంత, విత్తనం నాటడం వరకే, అవన్నీ అందుతున్నాయా లేదా చూసే వరకే, అంతేగాని మనం ఏం చేయట్లే. కానీ అది విత్తనానికి వెళ్ళి ఇవంతా మార్పడానికి కారణం ఇవన్నీ పంచమహాభూతాలు. అయితే అవి ఎప్పుడు అనవు నేను చేశానని. మనిషి ఏం చేస్తాడు, అహంకరిస్తాడు. అహంకరించి నేనే చేశానని కాలర్ ఎగరేస్తాడు, అంతేనా. వంట చేస్తుంటాం మనం, రోజు వంట చేసేటప్పుడు ఏం చేస్తాం, అతి ముఖ్యమైనది ఏమిటండి, గ్యాస్. సరే, గ్యాస్ ద్వారా ఏమొస్తుందో చెప్పండి. గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యితో చేయరా, అలవాటు ఉందో లేదో వంట చేయడానికి కారణం ఏమిటి అని అడుగుతున్నాను. మంట, అంతే. నిప్పు వల్ల వంట అవుతుంటే మనం ఏమంటాం, నేను వంట చేశానంట. నీటి వల్ల, నిప్పు వల్ల వంట అవుతూ ఉంటే మనం ఏమంటాం, మధ్యలో దూరి నేనే చేశా అంటాడు. ఇది కర్తృత్వం అన్నమాట. కర్తృత్వం అంటే నేనే చేశానన్న అహంకార భావాన్ని కర్తృత్వం అంటారు. ఆ కర్తృత్వం ఉంటే ఏమవుతుంది, కర్మలన్నీ కూడా బంధం అవుతాయి. ఇప్పుడు పాపం పుణ్యం అన్ని మనకు అంటుకొని కర్మ బంధం అవుతుంది. దానివల్ల వచ్చే సుఖ దుఃఖాలు ఏమైతే పర్యవసానం ఉంటుందో, పనిచేస్తే రిజల్ట్ వస్తుంది కదా. పరీక్ష రాస్తే ఏమవుతుంది, రిజల్ట్ ఇస్తాడు కదా, రాసిన వాడే కదా. అలాగే కర్మ చేసిన ప్రతి కర్మకు కర్తృత్వాన్ని తాను వహించి బాధను, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు అక్కడ, నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ చచ్చిపోతే వర్ణసంకరం అవుతుంది, కులనాశనం అవుతుంది, మహాపాపం అవుతుంది. మాధవ, వాళ్ళకి తెలివి లేదు, మనకు తెలివి లేదా అని అడుగుతుంటాడు మొదటి అధ్యాయంలో. అంటే కర్తృత్వాన్ని వహిస్తున్నాడు అర్జునుడు. ఆ కర్తృత్వం లేకుండా యుద్ధం చేయించటానికి భగవద్గీత కర్మయోగం చెప్పింది. కర్తృత్వం లేకుండా ఇప్పుడు నువ్వెవరు చంపేవాడి అన్నాడు స్వామి. ఇందాక మనం విశ్వరూప దర్శన యోగం చదివామా, అందులో స్వామి ఏం చెప్తాడు, ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళని చూపిస్తాడు. నాలో ఇదివరకు నేను చంపేశాను, మయా హతాన్ త్వం జైహి, నేను చంపేశాను, నువ్వు ఊరికే యాక్టింగ్ చేయి అంతే, నీ ద్వారా జరుగుతుందని. ఆ కర్తృత్వాన్ని తీసేయటమే కర్మయోగం. ఈ రజోగుణ త్రిగుణాల ప్రేరేపణ అయితే, సత్వరజస్తమో గుణాల ప్రేరణ వల్ల కర్తృత్వాన్ని వహించి నేనే చేస్తున్నానని మనిషి సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు సుఖము ఉండకూడదు, దుఃఖము ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నవాడు
కర్తృత్వాన్ని వదిలేసి కర్మని చేయాలి. కర్మను వదిలేయద్దు, కర్మను విడిచిపెట్టమని చెప్పదు భగవద్గీత. ఎప్పుడు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకోమంటుంది. ఏం పని చేయాలో చెప్పదు, ఎట్లా చేయాలో చెప్తుంది అంతే. ఎవరెవరు పని చేస్తున్నారో, ఎవరెవరి వృత్తి వ్యాపార ధర్మాలు ఉన్నాయో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఎట్లా చేయాలి అందులో మనం ఏం చేస్తున్నాం, కర్తృత్వం ఉంటుంది. అందుకే మనుషులందరూ ఏమంటారో తెలుసా, పెద్ద వయసు వచ్చిన తర్వాత పిల్లలందరూ అమెరికాకి వెళ్ళిపోతారా చాలా మంది, లేకపోతే సిటీకి వెళ్ళిపోతారా, అంతేనా? వెళ్ళిపోయి వీళ్ళని చూసుకోకపోతే ఏమంటారు, 9 నెలలు మోసి కని పెంచి పెద్దవాడిని చేసి చదువు చెప్పించి పెళ్లి చేసి ఇన్ని చేస్తే వాడు నా మాట వినటంలా, నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను చూడటం లేదని కంప్లైంట్ ఇస్తారా లేదా అందరు. ఇప్పుడు ఇంత కర్తృత్వం ఎంత మోసారు, 9 నెలలు మోసిందట తల్లి. చెప్పండి 9 నెలల లోపల ఏం జరుగుతుందో తల్లికి తెలుసా? ఆ అవయవాలన్నీ ఎట్లా ఏర్పడుతున్నాయి, ఈవిడేమన్నా పాత్రధార అయ్యిందా? కేవలం భూమిలాగా క్షేత్రాన్ని ఇచ్చింది తల్లి. చాలా పరమపవిత్రం కాదని అనటం లేదమ్మా, చాలా పవిత్రమైంది. మానవ జన్మను ఎత్తడానికి తల్లిదండ్రుల పాత్ర చాలా కనుక వాళ్ళు ఎప్పుడు పూజనీయలే. కానీ కర్తృత్వం తీసుకోవద్దు. నువ్వేమన్నా పెంచేటప్పుడు లోపల అవయవాలు పెరుగుతూ ఉంటే నువ్వేమన్నా చేసావా? ఏం లేదు, క్షేత్రాన్ని ఇచ్చాడు, మనం గర్భాన్ని ఇస్తే ఆ గర్భంలో జీవుడే ప్రవేశించి అంతర్యామి రూపంలో ఆ శిశువు పెరుగుతున్నాడు కదా. మరి 9 నెలలు మోసి కని ఇంత భారం ఎందుకు? అట్లా అన్నందుకే ఈరోజు బాధ ఏమిటి, వాడు నన్ను చూడట్లేదని. కర్తృత్వం వల్ల మనకు ఏముంది, ఊహించాం ఏదో రావాలి, దానివల్ల మనం ఇది చేశాం కాబట్టి మనకు దానివల్ల ఏదో రావాలని ఊహించాం కాబట్టి ఈరోజు దుఃఖం వస్తుంది. కర్తృత్వం లేకుండా చేసింది పెంచి 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 అంటాం. సాగలాగుతామా పిల్లల్ని, చెప్పండి, సాగలాగుతామా? పెట్టి అన్నం పెడతాం, పెరిగేది ఎవరు? దేహం దానికదే పెరుగుతుంది. దేహం రచన అట్లా ఉంది, దానికి కొంచెం ఇంధనం ఇస్తే పెరుగుతుంది. ఆ యంత్రాంగం అటువంటిది. మనమే నేను పెంచాను. ఈ కర్తృత్వం ఉంది చూసారా, కర్తృత్వమే కర్మ బంధానికి కారణం. ఆ బంధం ఏం చేస్తుంది, ఇప్పుడు చేసిన కర్మలన్నీ నేనే చేశాను అనుకుంటాడు కాబట్టి మనిషి కర్మ ఫలం వల్ల మళ్ళీ ఉత్తరోత్తర జన్మలను ఎత్తుతుంటాడు. ఇప్పుడు చేసిన మంచి కర్మలకు మంచి జన్మ వస్తుంది, చెడు కర్మలకు నీచమైన జన్మ వస్తుంది. అంటే మనకంటే తక్కువ ప్రాణులు ఉన్నాయి కదా, పశుపక్షాదులు అన్నీ ఉన్నాయి, క్రిమి కీటకాలు పశుపక్షాదులు అన్ని జన్మలు వస్తాయి. ఎందుకు? కర్మ భారాన్ని మోస్తున్నాం, కర్మ ఫలాన్ని తింటున్నాం కాబట్టి నేనే కర్తను, నేనే భోక్త అంటారు. ఆ భారాన్ని తీసుకునే వాడిని ఏమంటారు? భోక్త. కర్త అంటే చేసే భారాన్ని మోసేవాడు. చెప్పండి, కర్త అంటే కర్మ భారాన్ని మోసేవాడు. చెప్పండి, అర్థమవుతుందా మీకు? అర్థం కావట్లేదా? కర్మభారాన్ని మోసేవాడు కర్త, కర్మ ఫలాన్ని తినేవాడు భోక్త. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే జన్మలన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ చక్రంలో, మనకు ఎందుకు తిరగాడుతున్నాం మనం అంటే, కర్మలు చేయటం, కర్మ భారాన్ని మోసి జన్మలెత్తటం, ఫలాన్ని అనుభవించటం. ఈ జన్మలో వచ్చే కష్ట సుఖాలు కూడా మనం చేసిన కర్మల వల్లనే వస్తాయని విన్నారా లేదా కర్మ సిద్ధాంతాన్ని? అవన్నీ ఎందుకు వస్తున్నాయి మరి? ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫుల్ స్టాప్ పెట్టాలా లేదా? దీనికి పెట్టడం ఎట్లా, ఏం చేస్తే ఫుల్ స్టాప్ అవుతుందంటే, ఏం చేయక్కర్లే, కర్మభారాన్ని నువ్వు మోయకంతే. కర్తృత్వం లేకుండా కర్మను చేయి, అన్ని కర్మలను నాయందు విడిచేసే, నేను చూసుకుంటా. ఆ నాయందు ఎట్లా విడుస్తారు? అక్షతలు ఇస్తాడు కదా పంతులు, గుళ్ళ ఏం చేస్తాడండి, అంతా మొత్తం అంతా నీళ్ళు వదిలేయమంటాడు, అంటే దేవునికి ఇచ్చేసాము. అట్లా నీళ్ళు వదిలేయటం కాదు ఇక్కడ. ఎట్లా, కర్మ చేసేటప్పుడే నేను అన్న అహంకారంతో చేయకుండా నా ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఎట్లాగైతే పంచమహాభూతాలు మనకు ప్రాణశక్తిని ఇస్తున్నాయి, అవునా? మనం తినే తిండి ఆహారం ఇవన్నీ పంచమహాభూతాల వల్ల మనం బతుకుతున్నాం. కానీ అవి ఎప్పుడు కూడా నేను చేశాను అని అనవు, అనకుండానే ఉంటాయి, వాటి డ్యూటీ అవి చేస్తాయి అంతే. అట్లాగే కర్తృత్వ భారం తీసుకోకుండా కర్మ చేయటమే కర్మయోగం. కర్తృత్వ భారాన్ని తీసుకుంటే కర్మ బంధం. ఏమిటది? కర్మ బంధం చేయాలా, కర్మయోగం చేయాలి? ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? ఎవరి చేతిలో ఉంది? అంతే. ఏ పరమాత్మ రక్షించడు, ఏ పరమాత్మ. ఇప్పుడు మనకు ముక్తి నివ్వు అంటాం. మనం జైల్లో బంధించుంటే ఎవరో వచ్చి తాళం విరగొట్టి మనం బయటికి తీస్తారు. ఇక్కడ ముక్తి అడుగుతున్నాం మనము, ఎక్కడ బంధింపబడ్డాం చూడండి,
భౌతికంగా మనకేమన్నా గొలుసులతో కట్టేశారా మనను? ఎవ్వరు కట్టేయలా. మరి దేంతో కట్టేసుకున్నాం? మనమే ఊహించుకున్న మనం కట్టుకుంటున్నాం. పాశాలు ఉంటాయి చూసారా, ఈ పాశాలన్నిటితో ఎవరు కట్టేస్తున్నారు? మన ఇంద్రియాల ద్వారా మనమే పాశాలను కట్టేసుకొని బంధంలో ఇరుక్కుంటున్నాం. ఎవ్వరూ కూడా మనని ఇక్కడ బంధించిన వాళ్ళు లేనే లేరు. అందుకే పిల్లల్ని పెంచితే వాత్సల్యం ఉండకూడదు, కర్మ చేస్తే దాని నుండి ఏదో ఆశించకూడదు. ఏం లేకుండా కర్మ చేయండి. సన్యాసి అట్లాగే చేస్తారు. తన ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళందరూ మళ్ళీ బోధ చేస్తున్నారు. ఆశ్రమాలు పెట్టుకొని, ఆశ్రమాల్లో ఎంత తంట ఉంటుందో మీకేమైనా తెలుసా? అసలు సంసారంలో కొంచెం ఉంటుంది, ఆశ్రమంలో ఎంత ఉంటుంది? తట్టడు ఉంటుంది. తట్టడు అంటే తట్ట నిండా అని అర్థం. ఎందుకు ఉంటుంది అంటే మనుషులందరితో పని కాబట్టి. మన ఇంట్లో మనం ఎట్లాగో అట్లాగే చేసుకుంటాం. మనం ఎందుకు ఆశ్రమం ఏం చేస్తుంది? అందరూ బాగుపడాలని కృషి చేస్తుంది. దానికి ఎన్ని హంగులు హంగామాలు చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ టెంట్ ఇక్కడ వేసాం, వర్షం వస్తోంది, ఎప్పుడు పడితే అప్పుడు పడుతోంది, ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ వేస్తే అది గుంట అయింది. మొన్నేమో వర్షం అకస్మాత్తుగా వచ్చి తడిపి వెళ్ళిపోయింది అంతే, మళ్ళీ వర్షం రాలే, ఊరికే తడపటానికి వచ్చినట్టు వచ్చింది, తడిపింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఆ సమయానికి వర్షం పడితే ఏం చేస్తాం, ఇవన్నీ ఆలోచించే బాధలు ఎవరికి ఉన్నాయండి? ఏం లాభం? ఏమన్నా ఆశించి చేస్తారా? ఏం ఆశించరు కదా. ఎందుకు ఆశించరు? కర్మ యోగం అవుతుంది అక్కడ, కర్మ బంధం ఉండదు. చేసే పనిలో ఏది ఆశించకుండా చేయటమే సన్యాసం. మై సర్వాణి కర్మాణి మై సన్యస్య అధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ యుగత జ్వర. యుద్ధం చేయి, జ్వరాన్ని విడిచేసి యుద్ధం చేయి అర్జున అంటున్నాడు స్వామి. ఎట్లా? ఏం జ్వరం వచ్చింది? కర్తృత్వ భారాన్ని మోసే జ్వరం వచ్చిందట. వణికిపోయాడు అర్జునుడు, చాలా పేషెంట్ లాగా అయిపోయాడు పాపం. క్షణకాలంలో ఊరికి భయపడి పేషెంట్ అయ్యాడు. నాకేమేమో అయిపోతున్నారు మాధవ, నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు అర్జునుడు. ఇవన్నీ జ్వరం అన్నమాట, జ్వర లక్షణాలు. జ్వరం ఎప్పుడు వస్తుంది మనకు? చెప్పండి, జ్వరం ఎందుకు వస్తుంది దేహానికి? తెలీదా? భయపడేటప్పుడు జ్వరం వస్తుంది. సరే, భయం జ్వరం ఒకటి. ఇంకోటి మండిపోయేటప్పుడు మాట్లాడితే జ్వరం వస్తుందా? అమ్మ ఎవరది చెప్పింది? అందుకు కాదమ్మా, బయట నుండి ఏదో క్రిమి కీటకాలు ఏమైనా లోపల ప్రవేశిస్తే జ్వరం వస్తుంది, అంతే కదా. అంటే తన దేహంలోకి పరాయి పదార్థం ప్రవేశిస్తే జ్వరం వస్తుంది. ఆ జ్వరం ఎందుకు వస్తుందో తెలుసా మీకు? జ్వరం రోగం కాదు ఎప్పుడు కూడా. జ్వరము రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుందని అర్థం. లోపల నుండి మనకు ఏదైనా క్రిమి కీటకాలు ఏవైనా ప్రవేశించగానే వెంటనే దేహం ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఎందుకు? ఆ క్రిమిని చంపేయాలి. మనకందరికీ వ్యాధి నిరోధక శక్తి అనే ఒక వ్యవస్థ ఉంటుంది, తెలుసా మీకు? మన దేహమే అందరికన్నా పెద్ద డాక్టర్. అది ఏ డాక్టర్లు అక్కర్లేదు, అది అన్నీ చేసుకుంటుంది, బాగు చేసుకుంటుంది. మనం వేలు పెట్టకపోతే, మనం వేలు పెట్టామనుకోండి అది పనిచేయటం మానేస్తుంది. ఇప్పుడు మనం వేలే పెడుతున్నాం ఎప్పటికీ. ఎందుకు? వెంటనే మనం వ్యాక్సిన్ తీసుకుంటాము, జ్వరం రాగానే క్రోసిన్ వేసుకుంటాము, మాట్లాడితే డోలో వేసుకుంటాము, డోలో 650, డోలో 650, అవేవో పుట్నాలు బఠానీలు వేరుశనగలు తిన్నట్టు వేసేసుకుంటున్నారు మనిషి. లోపల ఏమైంది? వ్యవస్థ అంతా పాడైపోతుంది. అర్థం కావట్లేదు, నేను పప్పు చేయాలా, అది వచ్చి పప్పు చేస్తుందా ఆలోచిస్తుంది దేహం. అంటే మొత్తానికి జ్వరం అంటే పరాయి ప్రవేశం అన్నమాట. పరాయిది ఏదైనా మన దాంట్లో ప్రవేశిస్తే దాన్ని శుద్ధి చేయటం జ్వరం. ఇప్పుడు అర్జునుడికి ఏం జ్వరం వచ్చింది? కర్తృత్వ భారం అనేది తనది కాదు, దాంట్లో ప్రవేశించిన ఒక భావం. ఇప్పుడు నేను చేస్తా అనే భావం వల్ల అంత భయం వచ్చింది. లేకపోతే ఎన్ని యుద్ధాలు చేశాడు ఇంతవరకు చెప్పండి? యుద్ధాలు చేశాడా చేయలేదా? బోల్డ్ అని యుద్ధాలు చేసి గెలిచి విజయుడు అని పేరు కూడా వచ్చింది. అంత వచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు కర్తృత్వం వచ్చేటప్పటికి తుప్పున భయపడి కూర్చున్నాడు. అట్లా మనకు కూడా అవుతుంది. ఎందుకు? నా వాళ్ళు ఉన్నారు కాబట్టి. అట్లాగే మనకు కూడా మన బంధువర్గం అంతా చూస్తే భయం వేస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళే కావాలి, వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. వీడేమంటాడో వాడేమంటాడో, వీడికి మర్యాద చేయలేదు వాడికి మర్యాద చేయలేదు, ఇవన్నీ పిచ్చి భావాలన్నీ అల్లుకొని మనం ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. ఇప్పుడు భగవద్గీత ఏమంటుంది? యుద్ధస్వ విగత జ్వర. జ్వరాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయమంటుంది. యుద్ధం వదిలిపెట్టమని చెప్పలే. యుద్ధం ఎందుకు చేయాలి? కర్తవ్యం. మన పనిని కర్తృత్వం లేకుండా కర్తవ్యాన్ని చేయాలి.
కర్తవ్యం నుండి తప్పించుకోకూడదు, బాధ్యతల నుండి తప్పించుకోకూడదు, కానీ కర్తృత్వం ఉండకూడదు. ఇది కర్మయోగం అవుతుంది. ఇట్లా కర్మయోగం చేసినప్పుడే మనిషి బయటపడతాడు ఈ కర్మచక్రం నుంచి, లేకపోతే అప్పటికి అందులోనే ఇరుక్కొని ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంద్రియ చేష్టకు కర్తృత్వాన్ని భరిస్తాం. దానికి ఏమిటి? రుచులు కావాలి, వాసనలు అంటే భోగం కావాలి. భోగం కావాలి కాబట్టి దాన్ని సుఖ పెట్టాలనే ప్రయత్నం చేస్తుంటాం, అంతేనా? మనం చేసే పనులన్నీ, రోజు చేసే పనులలో ఎంత ఉంటుంది చెప్పండి? సుఖ పెట్టడం అనే ఎంత ఎంత చేస్తాం దానికి? పడుకోవాలంటే ఏం కావాలండి? మంచి పరుపు. ఏం కావాలి? మంచి పరుపు కావాలి, అంతేనా? నేల మీద పడుకోబడితే పడుకుంటారు ఎవరన్నా? కటిక నేల మీద పడుకుంటారా? పడుకోరు. ఎందుకు? సుఖం కావాలి దేహానికి, సుఖ పెట్టాలి దాన్ని ఇప్పుడు నిద్రలో కూడా. కానీ నిద్రాతురానం నా మిట్టర్న పల్లం అన్నారు. నిద్ర వచ్చిన వాడు ఎత్తు పల్లాలు కూడా చూడడు, ఎక్కడుంటే అక్కడ నిద్రపోతాడు. కానీ నిద్రలోని వాడు ఎన్ని సుఖాలు ఇచ్చినా నిద్ర రాదు, వాడికి ఎన్ని భోగాలు పెట్టినా నిద్ర రాదు మనకి. అట్లాగే తిండికి మనం ఏం చేస్తాం? రుచి, వెరైటీ. వెరైటీ లేకపోతే మనం ఆకలి కోసం తింటున్నామా, వెరైటీ కోసం తింటున్నామా? మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, మీరు గుడికి వెళ్ళారనుకోండి, ఏదైనా పూజ చేయించారు, పంతులు ప్రసాదం ఇస్తాడా? పురోహితుడు ప్రసాదం ఇస్తే పళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ బుట్ట నిండా పళ్ళు ఉన్నాయి, వచ్చిన వాడికి వచ్చింది, అన్ని రకాల పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మన టర్న్ వచ్చేటప్పటికి, మనం చేయి చేసేటప్పటికి మనకు యాపిల్ పండు పెట్టాడు. అప్పుడు మీరు పురోహితుడిని, అయ్యా మాకు యాపిల్ పండు ఇష్టం లేదు, నాకు అరటి పండు ఇష్టం ఉండేది, అది ఇది మార్చిది ఇవ్వండి అని అడుగుతారా? చెప్పండి. ఎందుకు అడగం? మనం యాపిల్ పండును చూస్తున్నామా, అరటి పండును చూస్తున్నామా, ప్రసాదం చూస్తున్నామా? అది ముఖ్యంగా మనం ఎందుకు అడగమంటే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం అక్కడ పండు రూపాన్ని చూడటం లేదు, దేన్ని చూస్తున్నాం? ప్రసాదం అని చూస్తున్నాం. కాబట్టి ఏది ఇచ్చినా సరే దాన్ని కళ్ళకు అద్దుకొని తింటాం, అంతేనా? మహాభాగ్యం అన్నట్టుగా అది పవిత్రమైంది కనుక ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని తింటాం. అట్లాగే ప్రసాదంలో కారం ఉందా లేదా, రుచులు ఉన్నాయా లేదా అంటే ఏమిటి అర్థం? మీకు తెలుసా, మఠంలో వండిన గిన్నెలు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి మేము నైవేద్యం పెట్టాం, అయినా దాన్ని మహాప్రసాదం అంటాం. మఠంలో వంట జరిగితే అది మహాప్రసాదం. ఎందుకు? ప్రసాదం ఎట్లా ఉంటుంది? శుద్ధ సాత్వికమైనది ఉండాలి. ఎప్పుడైనా మీరు మరి మాంసం ప్రసాదం పెడతారా? అట్లా ఉంటుంది ఎక్కడన్నా? బలిలో కాదు, బలి కాకుండా గుళ్ళల్లో పెట్టరు కదా, పెట్టరు. మాంసం తిన్న రోజు గుడికి వెళ్తారా? ఎందుకట చెప్పండి, చెప్పండి. అదే అశుచి అన మీకు ఎంత బాగా తెలుసు చెప్పండి. కనీసం గుడి దాకా కూడా దేహాన్ని తీసుకెళ్లరే అంటే అంత అశుచి అని మనకు తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? ఇప్పుడు మన లోపల పరమాత్మ ఉన్నాడంటే అప్పుడు ఏం చేయాలి? లోపల పరమాత్మ ఉంటే అశుచిని లోపల వేసేస్తే మనం తినే ప్రతిదీ నైవేద్యం అవుతుంది, మీకు తెలుసా? ఎందుకంటే లోపల జఠరాగ్ని రూపంలో ఉన్నది ఎవరు? అహం వైశ్వానరః భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనం తింటున్న దాన్ని 4 విధాలన్నాం. భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలని 4 ఉంటాయట. తెలుసుకొని వండుకుంటారా ఏమిటి? ఇప్పుడు చెప్పండి. భక్ష్యాలంటే నములి తినేటివి, భోజ్యాలంటే కొరికి తినేటివి, చోష్యం అంటే నాకి తినేటివి, లేహ్యం అంటే నాకి తినేటివి, చోష్యం అంటే తాగేటివి. ఇన్ని రకాల వంట పదార్థాలు ఉంటాయట మనకి. ఈ 4 రకాల వంట పదార్థాలను షడ్రుచులతో కలిపి మనం తింటూ ఉంటే మన లోపలుండి పచనం చేసేది ఎవరు? అహం, నేను అని స్వామి చెప్తున్నాడు. నేను వైశ్వానర జఠరాగ్ని రూపంలో ఉండి లోపల పచనం చేస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం తినేదంతా లోపల స్వామికి నైవేద్యం కాకుండా ఎవరికి చెప్తారు? మరి మనం ఎంత శుచిగా ఉండాలి ఇక్కడ. అటువంటిది మఠానికి పిలిచి నెలకొక్కసారి 1 పూట మాత్రమే మేము కారం లేకుండా వంట చేసి పెడుతూ ఉంటే మీ వంటలు బాగలేవు అంటున్నారట మగ ప్రజలు. వంట బాగలేక రానే రావటం లేదట. 30 రోజులు మిగతా అన్ని పూటలు
మీ తిండి మీరే తింటున్నారు కదా. కనీసం ఏకాదశి రోజు ఉపవాసం చేయించాలని కదా మేము ఇది పెడుతున్నాము. ప్రసాదం తింటే ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. వెంటనే ప్రసాదం తింటే బుద్ధి మారుతుందని చెప్తున్నాడు స్వామి. సర్వ దుఃఖాలను హరింపజేసి నీ బుద్ధిని మారుస్తుందని ప్రసాదం పెడుతూ ఉంటే, ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మీ వంట చేస్తారా వాళ్ళ వంట చేస్తారా? మీ వంట మీకు వచ్చినవి చేసి పెడతారు అంతే. వాళ్ళు ఇప్పుడు నార్త్ ఇండియన్ మన ఇంటికి వస్తే మనమే చేస్తాం, కానీ వాడి వంట చేసి పెట్టాం కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వంట తింటూ ఉంటారు రోజు. మన ఇంటికి వస్తే మన వెరైటీ పెడతాం. అప్పుడు మఠం వంట పెట్టాలా, మీ వంట పెట్టాలా? మరి ఇది ఎక్కడ అన్యాయం అండి? మఠం మీద ఎంత నిందారోపణ జరుగుతుందో తెలుసా మీకు? మేం శ్రమ కోర్చి ఒక పక్క ప్రసాదం పెట్టాలి, శుచిగా పెట్టాలి అని మనుషులను ఏర్పాటు చేసి మడిగా వ్యవస్థ చేసుకొని ఎంతో చేస్తూ ఉంటే చక్కగా ఏమంటున్నారంటే, అక్కడ తిండి రుచించట్లేదండి, మేము తినలేకపోతున్నామండి అంటే. జీవితాంతం పెడుతున్నామో మేమేమన్నా? ఎందుకు? ఈ సత్వ రజస్ తమో గుణాలు 3 చెప్పుకున్నామా మనము? ఈ 3 గుణాలను ఎందుకు వస్తున్నాయి మనిషి కంటే? 2 వల్ల వస్తాయి. ఆహారము, వస్త్రం. ఆహార నియమము, వస్త్ర నియమము పాటిస్తే ఈ 3 గుణాలను దాటగలుగుతాడు మనిషి. మనం తినే ఆహారమే లోపలికి వెళ్ళి మన గుణాలను ప్రేరేపణ చేస్తోంది. తామసిక ఆహారం తింటే తమో గుణం పెరుగుతుంది, రాజసిక ఆహారం తింటే రజోగుణం పెరుగుతుంది, సాత్విక ఆహారం తింటే సత్వగుణం పెరుగుతుంది, శుద్ధ సత్వమైన ఆహారం తింటే గుణాతీతుడు అవుతాడు వాడు. మఠంలో గుణాతీతం మాకు లిస్టులు ఉంటాయన్నమాట. ఏవేవి తమో గుణం పెంచే ఆహారాలు ఒక లిస్ట్ ఇస్తాం. అవి ఉన్నాయని మేము ఎప్పటికీ తినాం. మేము రోజు ప్రసాదం తింటుంటాం కాబట్టి అవి ఏవి తినాం. మళ్ళీ రజోగుణాన్ని పెంచే ఆహారాలు ఏమిటి, అవన్నీ మేము మానేస్తాం. అందుకే మీరు లోకంలో చూసారా, ఎవరైనా సరే లోకంలో ఉల్లిపాయలు తింటే మంచిదే చెడ్డదా? ఒక సామెత తెలుసా మీకు? ఉల్లి చేసిన మేలు అంటారు. అందుకనే ఉల్లిపాయలు బాగా వేసుకుని రుచికరంగా ఉల్లిపాయలు వేసేసుకుని రోజు తిందాం అనుకోకండి. అట్లా కాదు. ఉల్లి దేనికి మేలు చేస్తుంది? దేహానికి ఔషధ రూపంలో చేస్తుంది. అది కూడా నీరుల్లి చెప్పలేదు, అక్కడ వెల్లుల్లిని చెప్పాడు. వెల్లుల్లి కొలెస్ట్రాల్ని తీసేస్తుంది కాబట్టి మంచిదని చెప్పారు, కానీ వెల్లుల్లి వాసన కోసం మసాలాల కోసం వేసుకోమని చెప్పలే. పరగడుపున తింటే అదొక ఔషధం అని చెప్పారు, అంతేగాని అది రోజు వెల్లుల్లిపై తినమని కాదు. ఈ రెండే ఏం చేస్తాయి? తీవ్రమైన తమో గుణాన్ని కలిగిస్తాయి. తమో గుణం అంటే ఏమని చెప్పుకున్నాం? తెలివి లేకుండా ప్రవర్తించటం, బద్ధకంగా ఉండటం, బుద్ధి లేకుండా ఉండటం, ఇవన్నీ తమో గుణ లక్షణం. అలసత్వం ఉండటం. ఆ తమో గుణాన్ని ప్రేరేపణ ఎవరి వల్ల అవుతుంది? ఎందుకంటే చాలా మంది ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు మేము ముందుకెళ్ళలేకపోతున్నాం అంటారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే మన దేహేంద్రియాలు సహకరించవు. ఎందుకు? పెట్టే తిండి సరిగ్గా లేదు కాబట్టి. అందుకే ముందేం చేయాలి? తిండిని మార్చుకోవాలి. సాత్వికమైన ఆహారాన్ని, శుద్ధసత్వమైన ఆహారాన్ని తినటం అలవాటు చేసుకుంటే మనం ముందుకెళ్ళటానికి దేహము, ఇంద్రియాలు, మనస్సు అన్ని సహకరిస్తాయి. అంతవరకు అవి సహకరించవు. మన అలవాట్ల ప్రకారమే మనం తింటూ ఉంటే ఎన్ని మంచి మాటలు విన్నా బుర్రకెక్కదు, ప్రవర్తనలోకి రానే రాదు. మార్చుకుంటాం ఏమిటి? మనం మార్చుకుంటామా? మార్చుకోలేకపోతున్నాం. ఎంత అనుకున్నా చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే నువ్వు పెట్టే ఆహారం అటువంటిది అన్నమాట. పిల్లలను కూడా అంతే. పిల్లలను కూడా మొండి పిల్లలు అవుతున్నారు, మూర్ఖులు అవుతున్నారు అంటున్నారా? ఎందుకు అవుతున్నారు? అసలు అమ్మ వండి పెడితే కదా. ఇక్కడేమో చెప్పలేము కానీ ఊర్లలో తింటున్నారేమో. స్విగ్గీలు, జొమాటోలు, ఆర్డర్లు, ఇవి ఎప్పుడు చూసినా అమ్మ బయట తిండే పెడితే వాడి బుద్ధి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎవరిది దోషం? ముందు మారాల్సింది తిండి. అందుకే ప్రసాద రూపంగా శుద్ధ సాత్వికమైన ఆహారం మీకు రుచి చూపించటానికే మఠంలో మాకు సలహా ఇచ్చారు. కొంచెం మిరపకాయ వాడండి అని. కొంచెం మిరపకాయ, కొంచెం విషయం వేయండి అన్నాం అనుకోండి, కొంచెం విషయం పనిచేయకుండా ఉంటుందా? అంతే. వీడు ఒకటే మాట అన్నాడు, తింటే తింటారు, లేకపోతే ఉంటారు, వస్తే వస్తారు, లేకపోతే రారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి అది కూడా అర్థం కాకపోతే ఈ రుచిని ఒక్క పూటకే జయించలేకపోతే నేను చెప్పే సోదంతా వాళ్ళకి ఏమర్థం అవుతుంది చెప్పండి? మారుతారా వాళ్ళు? మారారు కదా. ఆ ఒక్క మాట అన్నారు. స్వామివారు ఒప్పుకోరు, నేను. అది రుచి చూడకపోతే ఎట్లా జీవితంలో? ఒక్కసారన్నా కనీసం రుచి కోసమే తింటున్నా మనం. ఒక్కసారైనా రుచి కాదు, ప్రసాదంగా నా బుద్ధిని మార్చుకోవటం కోసం తినమ ఆ దృష్టి రావాలి మీకు.
ప్రీతిగా తినాలి. ఏది పెడితే అది ప్రీతిగా ప్రసాదం అనుకొని తినాలి. కానీ ఒక పూట కడుపు నింపక మీకు తిండి లేకన్నా మేము పెడుతున్నాం చెప్పండి. మీరు తింటారా లేదా? మీకు లేదా? మేమేమన్నా మిమ్మల్ని పోషిస్తున్నాం కాదు. ఒక్క పూట ప్రసాదం అది. ఆ దృష్టితో తినాలి. ప్రవర్తన కూడా ప్రసాదమే. మనం చేసే మన జీవితం, జ్ఞానికి తెలుసా, జ్ఞాని జీవితమే ప్రసాదం. అంతా భగవంతుడు ఇచ్చిందే కదా, వాడి ప్రవర్తన అంతా ప్రసాదమే. అట్లా జీవించటం కర్మయోగం అవుతుంది. అట్లా మారాలి మనం. గృహస్థులుగా ఉన్నాం మేము, ఇవన్నీ చేయలేము. గృహస్థులుగా ఉన్న వాళ్ళు చాలా బాగా చేయగలరు. చూడండి, భగవద్గీత ఏమిటి, ఎవరికి చెప్పారు? అర్జునుడు గృహస్థ బ్రహ్మచార సన్యాస? గృహస్థులు చేయగలరు కాబట్టి అర్జునుడికి చెప్పారు. లేకపోతే ఏం చేస్తారో తెలుసా, ఉపనిషత్తులన్నీ గృహస్థులకు చెప్పలేదు. అవన్నీ ఎవరు చెప్పారు? ఒక బ్రహ్మచారి శిష్యుడు వస్తాడు, ఒక గురువు దగ్గరికి వెళ్తాడు, అడుగుతాడు, అప్పుడు ఒక ఉపనిషత్తు చెప్తారు. అంటే అవన్నీ ఉపనిషత్తుల్లో ఉన్న అత్యంత ఉత్తమమైన జ్ఞానం ఏదైతే సనాతన ధర్మంలో ఉందో అవన్నీ బ్రహ్మచారులకి వాళ్ళకి సరిపోయింది. కానీ భగవద్గీత సర్వ ఉపనిషత్తుల సారం అది. ఆ ఉపనిషత్తుల సారాన్ని గృహస్థులకు, అన్ని ఆశ్రమాల్లో వాళ్ళకి, అన్ని ధర్మాల వాళ్ళకి అందాలని పరమాత్మ ద్వాపర యుగాంతంలో కలియుగ ప్రజల కోసం, మనందరి కోసం చెప్పారు. అందుకే గృహస్థులు కూడా తప్పకుండా ఆచరించగలిగినది, తగినది భగవద్గీత. అది ఎవరి కోసం చెప్పారంటే వాళ్ళ వరకు మఠాల్లో ఉండవాళ్ళ కోసం చెప్పలా. కర్మను చేసే గృహస్థుడి కోసం చెప్పారు. కర్మను ఆచరించే సమయంలో ఆచరించటం కోసం చెప్పారు. నిర్లక్ష్యం చెయ్యొద్దు. అంతా తెలిసి కూడా ఏమంటారు పరమస్వామి వారు? ఏం చెప్తారు? అది 1-2 గంటలు వాటిని కూర్చోబెట్టి ప్రవచనం చెప్పిన తర్వాత ఏమంటారో తెలుసా? మస్తు చెప్తారు అని అంటారట. ఇదంతా కంటి శోషంతో ఊరికి పోయింది. ఇట్లాంటివి చాలా విన్నాం అనుకుంటారు. ఒక మాటకు విలువనిచ్చి గౌరవిస్తే మన జీవితంలో అది వస్తుంది. ఇప్పుడు చూడండి, టీవీ చూస్తుంటారు, అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయా? అది మనకు తెలియదు అంటారా? తెలిసి కూడా నమ్ముతారు మనుషులు. అది తినగానే, ఇప్పుడు హార్లిక్స్ తాగానే ఇట్లా ఏనుగులాగా బలం వస్తుంది. ఎవరన్నా బూస్ట్ తాగితే ఎవరైనా క్రికెటర్ అవుతారా అండి? ప్రతి క్రికెటర్ వచ్చి బూస్ట్ తాగండి ఎనర్జీ వస్తుంది, బూస్ట్ తాగండి ఎనర్జీ వస్తుంది, బూస్ట్ తాగితే రోగం వస్తుంది, స్టెరాయిడ్స్ ఉంటాయి అందులో. అంతేగాని బూస్ట్ తాగితే ఎనర్జీ రాదు. అయినా సరే ఎగబడి బూస్ట్ కొనుక్కుంటారు అందరు. అంతేనా? ఫేర్ అండ్ లవ్లీ ఉంటుంది, అది రుద్దుకుంటే ఎవడన్నా ఎక్కడ ఎదుగు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు కాదు. ఆశ తెల్లగైపోవాలని వాడు ఇట్లా చూపిస్తాడు, ఇదేమో నలుపు. వాడు నిజంగానే నన్ను అయిపోతాను అనుకుని తెచ్చుకొని రుద్దేసుకో. అంటే తెలిసినా దాన్ని నమ్ముతారు కానీ సత్యం స్వయంగా చెప్పాడు భగవంతుడు. అంతేనా? అయినా మనిషికి నిర్లక్ష్యం. ఎంత ఘోరమైన అపరాధం చెప్పండి. హిందువులమైన మనము అంటే భగవద్గీత హిందువుల కోసమే చెప్పబడలేదు, అందరి కోసమో చెప్పారు. కానీ అటువంటి హిందువులమైన మనం మన ఇంట్లో భగవద్గీత ఎంతమంది ఇంట్లో ఉందండి? ఎంతమంది ఇంట్లో ఉంది? అందరి ఇళ్లలో ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? భద్రంగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది, భద్రంగా ఉంటుంది, చెరగకుండా ఉంటుంది. పుస్తకం నలిగిపోయిందంటే చదవాలని అర్థం. అస్సలు నలగలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? అస్సలు ముట్టుకోలేదు, దాని జోలికి వెళ్ళలేదు అని అర్థం అండి. అట్లా పవిత్రంగా పెట్టుకుంటాం మనం. మా ఇంట్లో భగవద్గీత ఉంది. ఎందుకు? పవిత్రత. ఇట్లాగా పవిత్రత అంటే మా ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు వండామని చెప్పి అట్లాగే భద్రంగా పెడతారా? నైవేద్యం పెట్టేసి ఏం చేస్తారు? వెంటనే చక్కగా తినేస్తారు. దేవుడి కోసం వండామా, మన కోసం వండామా? మనం ఏమేమి వండుతామండి? మనకి ఏమేమి ఇష్టమో మనం అవే వండుకుంటామో లేదా? వండుకొని ఎంత కావాలో, మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంత వండుతాం, అంతేనా? మన దేవుడి కోసం ఎక్కడ వండాం? మన వసతుల కోసం చూసుకొని వండుకున్నాం. కానీ మరి తిన్నారు కదా, అట్లా భగవద్గీతను తినొద్దు. తినాలా వద్దా చెప్పండి? తినాలంటే ఏం చేయాలి? నోటితో తినే పదార్థం నోటితో తింటాము. ఇది మనసుతో భగవద్గీత
లేకపోతే నేను కూర్చోబెట్టి చెప్పినా అన్ని బాగానే ఉన్నాయి కానీ అట్లాగే ఉంటే ఎట్లా? మారాలా మారద్దా? మార్పు ఎవరి నుండి రావాలి? మనం అంటే ఎవరు? వీడా మీరా? ఎవరికి వాళ్ళే మారితే లోకం ఒక్కసారిగా మారుతుంది కదా. మారి వాటి లోకం వెంటబడుతూ ఉంటాడు. మారండి మారండి మార్పు వస్తుంది రాదు. లక్షల ప్రయత్నాలు చేసినా రాదు. అందుకే మన ప్రధానమంత్రి గారు ఏం చేశారు? స్వచ్ఛ భారతం అని పెట్టారన్న. స్వచ్ఛ భారతం అంటే ఏంటి? ఆయన వచ్చి ఇల్లంతా క్లీన్ చేసిపోతాడని అర్థమా? రోడ్లన్నీ క్లీన్ చేసిపోతాడని అర్థమా? చెప్పండి. ఆయన వచ్చి చేస్తాడా? చేయరు. మనకేం చెప్పారు? ఎవరిది వాళ్ళు చేసుకుంటే భారతదేశం అంతా స్వచ్ఛం అయిపోతుందని చెప్పారు. అంతేనా? అది స్వచ్ఛ భారతం అంటే. కానీ ఆయన వస్తాడు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారని కాదు. ఎవరిది వాళ్ళు చేసుకోవాలి. అందరూ చేసుకుంటే ఇంత సులభం అంటే అందరినీ ఎవరిది మనం మాట్లాడటం అంతే. పక్కవాడి గురించి ఎదురు చూడొద్దు. పక్కన మాట్లాడేదాన్ని పోల్చుకోవద్దు. ఏం చేయొద్దు. మనం ఏం చేశాం? ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం? ఏకాదశి, భగవద్గీత, జ్ఞాన యజ్ఞం శ్రీకృష్ణానంద మఠంలో 8వ 9వ జరిగింది. మనం వినొచ్చాం, ఏం చేశాం? ఒక్కటే ఒక పాయింట్ ఏదన్నా తీసుకోండి అంతే. ఇంత సోదిలో మీకు ఏదైనా ఒకటి దొరికిందా లేదా? చెప్పండి. సోద బోధన అంటే సోదమ్మ చెప్తుందా? అక్కడ పట్టుకుంటుంది. ఈ మూల నీకు శత్రువు ఉన్నాడు అంటుంది, ఈ మూల నీకు బంధువు ఉన్నాడు అంటుంది, ఈ మూల నాకు ఎవరు లేరంటే ఈ మూల అంటే ఈ మూల కాదు ఆ మూల ఉన్నారని స్వామివారు చెప్తారు. నాకు తెలియదు, నేను ఎప్పుడు సోది వాళ్ళని చూడలేదు అసలు, కానీ స్వామివారు చెప్తూ ఉంటారు అనమాట. సోది అంటే అట్లా ఉంటుంది, ఊహించి మనం భ్రాంతిలో పెడుతుంది. ఇది సోది కాదు, ఇదేమిటి? బోధ. బోధ అంటే తెలివిని పెంచేదాన్ని బోధ అంటారు. బుద్ధికి తిండిని బోధ అంటారు. కడుపుకి తిండిని ప్రసాదం అంటారు. ఇప్పుడు బోధ విని ప్రసాదం తినాలి. ప్రసాదం తింటే అది మనసుకు శుద్ధి అవుతుందో, బోధ వింటే కూడా శుద్ధి అవ్వాలి. మనం ఏదైనా సరే ఎంత విన్నారు, ఏం తెలుసుకున్నారని కాదు, ఎంత మారాము జీవితంలో, ఒక్కటైనా మారాలి. మార్పు తీసుకొస్తే అది ఏకాదశి మహావ్రతం అవుతుంది. ఏకాదశి చాతుర్మాస వ్రతం మొదలు పెడతారు చాలా మంది. అంటే 4 నెలలు. ఇప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తట మళ్ళీ కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజున లేస్తాడట. అప్పుడు ఇప్పుడు ఇది శయన ఏకాదశి, అది ఉత్థాన ఏకాదశి. అప్పుడు మళ్ళీ ఒక విగ్రహం పెట్టి పాలసముద్రంలో నీళ్లు వస్తే ఆయన లేచేస్తాడు మరి అని అనుకుంటారు అందరూ. అట్లా కాకుండా ఇప్పుడు మన దేహేంద్రియాలన్నిటినీ యోగంలోకి పంపించాలంటే ఎప్పుడు కూడా లోపల పరమాత్మ స్వరూపంతో చేరి నువ్వు కర్మను ఆచరించు. ఇక నేను ఏదో చేస్తున్నాను, ఎవరి కోసమో చేస్తున్నాను అనకు. మనం చేసే అన్ని పనులు ఎవరి కోసం? మన కోసం. అది తెలియాలి. నేనేదో పిల్లల కోసం పెంచుతున్నా, నేనేదో భర్త కోసం చేస్తున్నా, నేనేదో అత్త కోసం చేస్తున్నా, నేనేమో కుటుంబ భారాన్ని మోస్తున్నాను ఎవరు అనుకోకండి. మీరు ఏం చేయట్లేదు, అది మీరంతా మీకోసమే చేసుకుంటున్నారు. నా వాళ్ళు అనుకుంటే చేస్తారా, లేకపోతే పక్కింటి వాళ్ళని కూడా పోషిస్తారండి ఎవరన్నా? చెప్పండి. మీ పిల్లల్ని మీరు పోషిస్తారా, పక్కింటి పిల్లల్ని కూడా పోషిస్తారా? అంతే. ఎందుకు? నా వాళ్ళంటే నేను సంబంధించిన వాళ్ళు, అంటే నాకు సంబంధించిన వాళ్ళు, అంటే నన్ను సేవించడం కోసం, నన్ను పోషించడం కోసం వాళ్ళని పోషిస్తున్నానా? నా వాళ్ళు కాకపోతే చేస్తానా? అంటే నా కోసమే నేను చేస్తున్నాను, వాళ్ళ కోసం కాదని తెలుసుకోండి. అది ఎందుకు చేస్తున్నాను? బయటపడటం కోసం, కర్మబంధం నుండి బయటపడటం కోసమే మనిషి కర్మను ఆచరించడం కర్మయోగం. మరి కర్మయోగం చెప్పిన తర్వాత స్వామి ఏం చెప్తాడు? తర్వాత జ్ఞానయోగం ఉంటుంది. కర్మయోగం తర్వాత 4వ అధ్యాయం జ్ఞానయోగం. కనుక కర్మను ముందును బాగా ఆచరిస్తే అప్పుడు మన అర్జునుడికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు మాటికి సందేహాలు తోకలేపుతూ ఉంటాడు. తోకలేపటం అంటారు స్వామివారు దాన్ని. తోకలేపటం అంటే ఏదన్నా చెప్తుంటే ఇది ఎట్లెందుకు, ఇది ఇట్లెందుకు అన్నాడు. ఆ తోక ఎందుకు లేపుతాడు అర్జునుడు అంటే అర్జునుడు కోసం లేపలా. మనకు అలాంటి చొప్పదంటి ప్రశ్నలు చాలా ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వటం కోసం అర్జునుడు మన ప్రతినిధిగా ఇంత 701 శ్లోకాల లేకపోతే ఒక శ్లోకం అయిపోదా ఏమిటి? చెప్పండి. అయిపోతాయి. కానీ ఇంత పొడుగున ఎందుకు చెప్పారు? మన మట్టిపూరకు అంత తొందరగా అర్థం కాదు కాబట్టి అనేక కోణాల్లో చెప్పటం కోసం భగవద్గీతను అట్లా చెప్పారు. కనుక అందరూ బాగా అర్థం చేసుకోండి. మఠము ఆశ్రమము బోధ చేస్తుంటే మఠం కోసం చేయటం లేదు. ఎవరి కోసం చేస్తుంది? ప్రజల కోసం చేస్తుంది. ఎందుకు అంటే 100 మందికి చెప్పారు,
1000 ఒకరట అని మంచి పక్షం అంటే ఆశావాదంతో అనుకోవాలి. కానీ 1,00,00,000 మందికి ఒకడు ఉంటాడు అర్థమయ్యేవాడు. రేషియో అది అనమాట. ఎంతో మందికి చెప్తే అంతమంది వింటే ఎవడన్నా ఒక్కడ మారుతాడని ఆశిస్తారనమాట మఠాల్లో వాళ్ళు. మాకేం ఆశ ఉండదు, అందరూ వచ్చేస్తారు, మగ ప్రజలు అందరూ వచ్చేస్తారు, బాగుపడిపోతారు వెంటనే మేము ఎప్పుడు అనుకోం, బాగా తెలుసు. ఎందుకు సిద్ధాన కశ్చిన్మాం వేత్తి తత్వత సహస్రేషు అంటే కోట్ల కొలది మనుషుల్లో ఎవడో ఒకడు ఉంటాడయ్యా నా కోసం ప్రయత్నం చేసేవాడు. ఆ చేసేవాళ్లలో కూడా నిజంగా తత్వస్వరూపంగా నన్ను తెలుసుకునేవాడు ఇంకా ఎవడో కశ్చిత్ అంటే ఎవడో ఒకడు అని అర్థం అన్నమాట. అట్లా చెప్పాడు స్వామి. జ్ఞానం ఆ రుచి తెలిస్తే వదిలిపెట్టుకుంటే దాన్ని అట్లా ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది అంటారు. ఉంటుంది. జ్ఞానం రుచి అన్నాం అనుకోండి, రుచి అంటే ఎట్లా ఉంటుంది? చదువుతూ దాన్ని అట్లా చదువుకోవడం చెప్పుకుంటూ తెలుసుకుంటూ ఉండగా తొలగిన తర్వాత వదిలిపెట్టరే కదా. ఒకటి మీకు తెలుసా, మన చేతిలో మనము విలువైన ఏదైనా పట్టుకున్నాం అనుకోండి, మనకు అది రుచించింది అంట. ఈ అంశం నాకు రుచించింది అంట, రుచి కలిగేది, అది రుచి అంటే. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ రుచి తీసుకున్నవాడు ఇంకొక దాన్ని విడిచిపెడతాడు. ముందు అది జరగాలి. పర్యవసానం ఏమిటంటే మనకు కనబడాలి మన రుచి జ్ఞానం వైపు ఉంది అంటే వేరే వాటి మీద రుచి పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. మనమేం వదిలిపెట్టము, ఎవరు మనం తిట్టి విడిపించరు దాన్ని, ఆటోమేటిక్గా పోతుంది దాన్ని. ఇప్పుడు ప్రవచనం వినడం అలవాటు అయిన వాడు సీరియల్ చూడడు, సీరియల్ చూస్తున్నవాడు ప్రవచనం వినడు, అంతే కదా లెక్క. ఇది చేస్తే అది చేయడు, అది చేస్తే ఇది చేయడు. మన రుచి నిజంగా భగవద్గీత మీద అంత రుచి ఇచ్చిన వాడు ఎట్లా ఉండాలి, విషయాల మీదకి మనస్సు వెళ్ళనే వెళ్ళదు. వాడేం కష్టపడి పట్టి బంధించడు దాన్ని, అది వెళ్ళనే వెళ్ళదు. అది రుచి పట్టటం అంటే మనస్సుకు. అందుకే రుచి పట్టుకోమంటాడు త్యాగరాజు. ఏం చెప్తాడు, హరినామం రుచి పట్టుకోమని మనస్సును బతిమాలుకుంటాడు. మనం బతిమాలుకోవాలి కదా, మన మనస్సు ఎట్లా ఉంది, చేసిన అలవాట్ల వల్ల అది చెడిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు బతిమాలుకోవాలి దాన్ని. ఎందుకే అట్లాంటి పిచ్చి పనులు చేస్తావు, ఇటు రుచి తీసుకోవాలని హరినామం రుచి చూపించాలి. అందుకే మనిషి ఇంద్రియాలన్నిటినీ కూడా హరినామ స్మరణ వైపు మదిపి పరమాత్మ వైపు మలపటమే ఏకాదశి. ఏకాదశి అంటే కడుపుకి ఎండగొట్టడం అని కానే కాదు. ఈ రోజు మీరు ఇక్కడ అన్నం తిన్నా అది ఏకాదశి అవుతుంది, ఎందుకంటే అది శుద్ధ సాత్వికమైన ప్రసాదం కనుక. ఎవరైనా ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటే అల్పాహారం తింటారంటే ఆ ఏర్పాట్లు కూడా చేశారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏదో తినేస్తే మన భంగం అవ్వదు, ఇది ఏకాదశి వ్రతం అవుతుంది. కనుక అందరూ కూడా చక్కగా ఆ చెప్పుతున్న దాని యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకుని మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేయాలి. ఇంతవరకు 8 నెలల మా అనుభవంలో ఏం జరిగిందంటే, ఇంకా బొట్టు పెట్టి పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే తప్ప కదలట్లేదు జనాలు అన్నది మా వాళ్ళకి అనుభవం వచ్చింది. పాపం వీడికి వాళ్ళ మీద జాలి కలుగుతుంది, ఎంత చేస్తారు వాళ్ళు అని. కానీ అట్లా కాకుండా మన ఇష్టంతో మనము వెళ్ళాలి. కానీ ఇంత పిలుస్తారు ఎవరన్నా, ఇంత ప్రచారం చేయాల్సిన అవసరం వస్తుంది అంటే అర్థం ఏమిటి, ఇంకా మనుషుల్లో చైతన్యం రాలేదన్నమాట. చైతన్యం తట్టి లేపలేకపోయినా అదొకటి. ఇంకొకటి, ప్రతిరోజు కూడా ఇక్కడ సత్సంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే నెలకు ఒకసారి చేస్తే సరిపోతున్న డోస్ సరిపోవడం, రోగం ఉంది, మందు ఇంతే ఉంది. అందుకని రోజు కూడా రోజు భగవద్గీత చదవటమే. సత్సంగం యొక్క విలువ ఎటువంటిదంటే, ఒక మంచి పోలిక ఏంటి, ఇప్పుడు మీరు ఉక్కు పట్టుకున్నారనుకోండి, కాసేపు అయిన తర్వాత చేతికి ఏమంటుంది, మసి అంటుతుంది. మనం ఏం చేయాల్సి వస్తుంది, కడుక్కోవాలి. మామూలుగా కడిగితే పోతుందా, సబ్బు పెట్టి కడగాలి. ఇది సాంగత్యం వల్ల వచ్చే దోషం, దుష్ట సహవాసం అంటాం. విషయాల సాంగత్యంలో మనం చేస్తున్న పనుల్లో మనకి ఇట్లాగే మురికి అంటుతోంది. రోజు మనం చేసే అన్ని పనుల్లో మనకి ఇట్లా మురికి అంటుతుంది దుష్ట సహవాసం వల్ల. మనకేం దోషం లేదు, కానీ మనం విషయాలు ఏవేవి పట్టుకుంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎంతసేపు మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం, వీటి వల్ల మురికి పట్టిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, సబ్బు పెట్టి కడగటం కాకుండా సత్సాంగత్యం ఎంత గొప్పది అంటే, సత్సాంగత్యం వల్ల గంధపు చెక్క చేతిలో పట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మంచి వాసన వస్తుంది. సెబ్బెట్టి చేయగడుకుంటారా అప్పుడు, సత్సాంగత్యం అటువంటిది. మన ఇంట్లో మనమే చేసుకోగలిగితే ఎందుకు ఇంకా గురువు ఎందుకు, ఇవన్నీ ఎందుకు. గురువు లేకుండా గుడ్డి విద్య అంటే
తడుముక్కు చేసుకోవాలి. గురువు ఉంటే ఎట్లాంటిది, GPS ఆన్ చేస్తే ఫోన్లో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి డైరెక్ట్ చేస్తుందా లేదా, టేక్ రైట్ టేక్ లెఫ్ట్ అంటుందా, అంతే. గురువు అంత చక్కగా నేరుగా తీసుకెళ్తారు, లేకపోతే అడుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అందుకే మనదే మనం చేసుకుంటాం అనుకోకుండా రోజు కొంచెం సేపు అయినా 15 నిమిషాలను పెడతాం. ఒక అధ్యాయం చదవటానికి యావరేజ్ గా కొన్ని అధ్యాయాలు పెద్దవి ఉంటాయి, మిగతా అన్ని కూడా 15 నుండి 20 నిమిషాల్లో అయిపోతాయి. ఒక్క అధ్యాయం మాత్రమే ఇక్కడ అధ్యయనం చేసుకునేటట్టు రోజు సత్సంగాన్ని ఏర్పాటు చేసాం. రోజు ఉదయం 10 గంటలకు ఆయన వస్తున్నారు, ఆ పెద్ద ఆయన ఒకరు వస్తున్నారు ఇప్పటికి. మరి ఎంతమంది కదులుతారో చూద్దాం ఇప్పటి నుండి. అంత కూడా మాకు తీరిక లేదంటారు. ఎందుకు తీరిక లేదు? మీకు ఒక తీరిక లేని కథ చెప్పమంటారా? చిన్న కథ చెప్పి ఆపేస్తాను. తీరిక లేదని ఒక మన ఈయన ఉంటాడు కదా, ఆయన పేరేమిటి, కాదు కాదు, ఒక భక్తుడు అన్నమాట. ఆయన విఠలేశ్వరుని భక్తుడు. ఆయన ఏమిటంటే ఎప్పుడు చూసినా ఏ పని చేస్తున్నా హరినామస్మరణలోనే నీలమై ఉండేవాడు. ఇంకా ఆయనకి ఇంటి గోలు ఉండేది కాదు, ఏముండేది కాదు. పాపం అట్లా ఉంటే కూడా భార్యలకు చాలా కష్టం కదండి, అన్ని భారాలు వాళ్ళే మోయాల్సి వస్తుంది. కానీ ఈయన ఇట్లా ఉండగా ఆవిడ ఎప్పుడు చూసినా ఇంటి చింతనే ఉండేది. వంటలు, పనులు, పశువులు, ఇవన్నీ గేదెలు చూసుకోవడం ఇవన్నీ ఉండేది. ఒకప్పుడు ఈ భక్తుణ్ణి మెచ్చి వైకుంఠం నుంచి వాహనం పంపించాడంట స్వామి. ముందు రోజే కల్లోకి వచ్చి చెప్పాడు ఏమిటంటే, రేపు వాహనం వస్తుంది, నువ్వు అందులో ఎక్కి వచ్చేయచ్చు అని. అయితే సరే అని ఊరందరికీ కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఊరికి బయట వాహనం ల్యాండ్ అవ్వాలి, హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలంటే మరి హెలిప్యాడ్ ఉండాలి కదా. అందుకే ఊరి బయట వాహనం వస్తుంది, నిలబడుతుంది అని తెలిసిపోయింది అందరికి. తెలిసిపోతే ఊరు కదిలి వెళ్ళిందట. కనీసం ఎక్కలేకపోయినా చూడొచ్చు కదా అట్లా. ఈయన భార్య ఉంది చూసారా, ఈయన చాదస్తాన్ని నమ్మకుండా ఈయన ఎప్పుడు ఇట్లాగే అంటాడు, నాకు ఇంట్లో బోళ్ళంత పని ఉంది, గేదెలు, పిల్లలు, పశువులు, పాయసాలు అనుకుంటూ వంటలు చేసుకుంటూ ఉండిపోయిందట. ఊరందరూ వెళ్ళిపోయారు ఆయనతో పాటు హరినామ స్మరణ చేసుకుంటూ. ఆయన చెప్పాడట కూడా వెళ్ళేటప్పుడు, నువ్వు కూడా ముక్తిని పొందు, నువ్వు నా సహధర్మచారివి కదా అని పాపం భార్యను కూడా ముక్తి వచ్చేటట్టు చేద్దామని పిలిచాడట. మీరు అన్నీ ఇట్లాగే చెప్తారు, మీలాగే నేను అయిపోతే పిల్లల్ని గేదెల్ని ఎవరు చూసుకుంటారు అని అనుకుంటూ ఇంట్లో ఉండిపోయింది. తర్వాత ఊరందరూ వెళ్ళారు, ఇది నిజం అని తెలుసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళేటప్పటికి వాహనం వెళ్ళిపోయింది, ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అట్లాగే మనం కూడా తీరిక లేక ఇంటి పనులు, వంట పనుల్లోనే మునిగిపోతే ఎప్పటికీ ఉండేవి కదండి, చచ్చేదాకా అదే పని చేస్తాం కదా. కనీసం రోజుకు 10 నిమిషాల సత్సాంగత్యం ఏం చేస్తుంది, దుష్ట సహవాసపు దోషాలను తీసేసి శుద్ధి చేస్తుంది. మనం ఎన్ని పనులు చేస్తున్నాం, ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో చేస్తున్నాం. సరే ఏం చేయాలి మరి, అవన్నీ వదిలేయమంటే టకీమని వదిలేయలేం కదా. అంటే సత్సాంగత్యం, సత్సంగం యొక్క గొప్ప విలువ ఉంటుంది దానికి. ఎందుకంటే అక్కడ మామూలు సైంటిఫిక్ భాషలో చెప్పాలంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కనుక సత్సాంగత్యం మనిషిని వెంటనే పరివర్తన తీసుకొస్తుంది కనుక అందరూ కూడా సత్సంగంలో పాల్గొనాలి. ఇంకొకటి, ఇప్పుడు మీరు అందరు వచ్చారా, వచ్చే నెల వస్తారా? మళ్ళీ వచ్చే నెల కూడా శుద్ధ ఏకాదశి రోజున ఉంటుంది, అది 23వ ఏదో తేదీ అయినట్టుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు రావటం కాకుండా మీతో పాటు ఇంకో మనిషిని తీసుకురావాలి, తెలియజేయాలి. మన పని ఏమిటి ఇప్పుడు? ప్రచారం అన్నమాట. మా వాళ్ళే వెళ్ళి ప్రచారం చేయకుండా మీరు కూడా ప్రచారం చేయటం, అంటే ఈ విషయాన్ని ఇంకొకరికి చెప్పి ఆ ఒక్కరిని కూడా మీతో పాటు తీసుకొస్తే అందరూ కలిసి ఒక సంస్థ నడవాలంటే, ఎవరో సంస్థకు సంబంధించిన వాళ్ళే చేయాలంటే, పని వాళ్ళని పెట్టి చేయించాలంటే చాలా కష్టం. సంస్థలు ఎట్లా నడవాలి? గుళ్ళు, ఆలయాలు, ఆశ్రమాలు అన్నీ కూడా భక్తుల చేతుల మీదుగా నడవాలి. భక్తులు చేస్తే పనులు తొందరగా అవుతాయి. మేము ఎంత చేసినా కావు, మీరు చేస్తే ఎట్లా అవుతాయి? అట్లా మీరందరూ కూడా రావాలి, మీతో పాటు ఇంకొకళ్ళని తీసుకురావాలి. ఇంకొకరు రాలేదని మీరు మానేయకండి, మీరైతే రండి, చెప్పటం వరకే చేయండి. అది అట్లా సత్సాంగత్యంలో పాల్గొనాలి. చెప్పండి. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి,
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీంకరణే. శంకరాచార్యులు ఏమంటున్నారంటే, చచ్చేటప్పుడు ఇవన్నీ తోడు రావు నాయన, నువ్వేవేవి చేస్తున్నావో, నీ చదువులు, నీ తెలివితేటలు, ఇవేవి నీకు తోడు రావు. అందుకే గోవిందుణ్ణి భజించు, గోవిందుణ్ణి భజించు, భజ గోవిందం అంటున్నారు. అందులోనే ఈ సత్సంగం యొక్క విలువని చెప్తున్నారు. సత్సంగం నుండి జీవన్ముక్తి కూడా అవుతాడు మనిషి. అన్ని పరమాత్మ స్వరూపాన్ని పొంది జీవన్ముక్త స్థితికి సత్సంగంలో పాల్గొనాలి. చెప్పండి. న అసతో విద్యతే భావః న అభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్ తత్వదర్శిభిః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్ సత్.